చేసి దాని నుంచి మనం ఒక ప్లేన్ జనరేట్ చేయడం జరిగింది. మాలిక్యూల్స్ గుండ్రంగా మూవ్ అవుతుంటాయి కదా, యాక్సిస్ ని తిప్పినప్పుడు, అప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్లేన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇది ఏ షేప్ లో ఉంది? కోన్ షేప్ లో ఉంది. మనకి ఎలా ఉంది? అది కోన్ షేప్ లో ఉండటం జరుగుతుంది. దీన్ని మనం కట్ చేయాలి. దీన్ని కట్ చేసాం అనుకోండి, ఎట్లా కట్ చేయమని చెప్తున్నాడు? ఏదో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కట్ చేయమని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హియర్. ఇదిగోండి ఇలా ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. సో యాక్సిస్ ఏమో డాటెడ్ గా కనపడుతుంది మీకు. ఓకే, కనిపిస్తుందా డాటెడ్ గా? డాటెడ్ సింబల్స్ తోటి యాక్సిస్. ఇది యాక్సిస్, ఇది జనరేటర్. ఇది ఆల్ఫా యాంగిల్ తోటి మనం పిన్ చేసాం దానికి. యాక్సిస్ కి జనరేటర్ ని ఆల్ఫా యాంగిల్ తో పిన్ చేసాం. గుండ్రంగా తిప్పుతున్నాం. ఇప్పుడు ఫన్నెల్స్ తయారైనాయి మనకి, కోన్స్ ప్రిపేర్ అయినాయి. ఇప్పుడు నేనేం చేశానంటే పి అనే ఒక ప్లేన్ తీసుకున్నా. ప్లేన్ తీసుకుని దీంతో కట్ చేయడం మొదలు పెట్టా. ఈ కన్నెల్, ఈ కోన్ ని కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎట్లాంటి కట్టింగ్స్ వచ్చినాయి మనకి? వెర్టికల్ గా కట్ చేశాను విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్. కొద్దిగా ఇట్లా కట్ చేశాను, ఇట్లా కట్ చేశాను, ఇట్లా కట్ చేశాను. ఇప్పుడు కేస్ 1 చూడండి. కేస్ 1, కన్సిడర్ ఏ ప్లేన్ P intersecting the right circular cone. మళ్ళీ కోన్ ఎట్లా ఉండాలి? రైట్ సర్క్యులర్ ఉండాలి. రైట్ సర్క్యులర్ అంటే ఏంటంటే సర్క్యులర్ షేప్ కాకుండా మనకి ఎలిప్టిక్ కోన్ కూడా ఉంటుందండి. అంటే పైన ఉన్నటువంటి మూమెంట్ ఉంది చూసారా, గుండ్రంగా కనిపిస్తుంది కదా, ఇలా సర్క్యులర్ మూమెంట్ ఉంటే దాన్ని రైట్ సర్క్యులర్ అంటారు. అలా కాకుండా ఇది ఎగ్ షేప్ లో లైక్ ఎలిప్స్ లాగా ఉందనుకోండి, ఈ పైన ఉన్నటువంటి టాప్ ఎలిప్టిక్ షేప్ ఉంటుంది లేదా సర్క్యులర్ షేప్ ఉంటుంది. 2 షేప్స్ లో మనకి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎలిప్టిక్ షేప్ అనేది మీకు ఇక్కడ ఉండదు సిలబస్ లో, ఓన్లీ సర్క్యులర్ షేప్ మాత్రం ఉంటుంది. ఇలా ఫామ్ అయింది. దీన్ని మనం కట్ చేయటం మొదలుపెట్టాం పి అనేటటువంటి ఒక ప్లేన్ తోటి. పి అనేది ఏంటంటే ఒక ప్లేన్. ఓకే, కేస్ 1, ద కటింగ్ ప్లేన్ ఈజ్ ఎ నార్మల్ టు ద యాక్సిస్ ఆఫ్ ది కోన్. ఈ కట్ చేసేటటువంటి ప్లేన్ గనక నార్మల్ టు ది యాక్సిస్ ఆఫ్ ది కోన్. పర్పెండిక్యులర్ గా కట్ చేసే యాక్సిస్ ఉంది కదా, నిలువుగా యాక్సిస్ ఉంటుంది కదా, దీనికి పర్పెండిక్యులర్ గా ఈ ప్లేన్ పెట్టావు. అప్పుడు వచ్చేటటువంటి కరువు పేరు ఏంటంటే సర్కిల్. ద కర్వ్, ఈ ప్లేన్ మీద కనిపించేటటువంటి ఫిగర్ ఏంటంటే సర్కిల్. కేస్ 2, థీటా యాంగిల్ తోటి ప్లేన్ తోటి కట్ చేసామండి యాక్సిస్ ని. అప్పుడు ఆల్ఫా కన్నా పెద్దది, 90 కన్నా చిన్నది. అప్పుడు వచ్చేటటువంటి దాని పేరు, ఆ ఫిగర్ పేరు ఏంటంటే ఎలిప్స్. ఆ న్యాప్ కనిపించేటువంటి ఫిగర్ పేరు ఏంటంటే ఎలిప్స్. కేస్ 3, థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయితే, అంటే ఏ యాక్సిస్ తోటి అయితే మనకి రొటేట్ అవుతుందో, జనరేటర్ ఏ యాక్సిస్ తో, ఏ యాంగిల్ తో రొటేట్ అవుతుందో అదే యాంగిల్ తోటి కటింగ్ ప్లేన్ కూడా ఉంటే అప్పుడు దాని పేరు పారాబోలా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ జనరేటర్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటేనేమో, 90 కన్నా తక్కువ ఉంటే దాని పేరు ఎలిప్స్. 90 అయితే దాని పేరు సర్కిల్. 90 కన్నా తక్కువ ఉంటే, ఆల్ఫా కన్నా ఎక్కువ ఉంటే దాని పేరు ఎలిప్స్. ఎగ్జాక్ట్ గా థీటా ఆల్ఫా 2 ఈక్వల్ అయిపోతే దాని పేరు పారాబోలా. అలా కాకుండా థీటా కన్నా కూడా ఈ ఆల్ఫా ఎక్కువైంది అనుకుంటాం, ఆల్ఫా కన్నా కూడా థీటా తక్కువైంది అనుకో, ఎందుకంటే ఆల్ఫా ఆల్రెడీ ఉన్నటువంటి యాక్సిస్ కి జనరేటర్ ఉండే యాంగిల్ ఆల్ఫా. ఇప్పుడు మన థీటా అనేది ప్లేన్ చేసేటటువంటి యాంగిల్ యాక్సిస్ తోటి తక్కువైంది అనుకోండి, దాని పేరు హైపర్బోలా. ఓకే, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కోనిక్. ఈ జనరల్ ఈక్వేషన్ లో ఏం చేస్తామంటే, ఈక్వేషన్ ఆఫ్ ఎ కోనిక్ విత్ x1 y1 as a focus and lx plus my plus n equal to 0 is a directrix, then the eccentricity E is. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ డైరెక్ట్రిక్స్ అండి? ఏంటండి డైరెక్ట్రిక్స్ అంటే? డైరెక్ట్రిక్స్ అంటే ఏంటంటే, డైరెక్ట్రిక్స్ అంటే మీరు చాలా కర్వ్స్ లో డైరెక్ట్రిక్స్ అనే దాన్ని చూసుంటారు ఆల్రెడీ. పారాబోలాలో డైరెక్ట్రిక్స్ ఉంటుంది, మరి తర్వాత ఎలిప్స్ లో ఉంటుంది, హైపర్బోలాలో కూడా డైరెక్ట్రిక్స్ అనేది ఉంటుంది. ఏంటండి ఇది అంటే,
ఈ ప్లేన్ పెడతాం కదా మనం, ఈ ప్లేన్ పెడతాం కదా, దానికి కట్ చేయడానికి పెడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నైఫ్ అనుకోండి, నైఫ్ ఈ ప్లేన్ పెడుతున్నాం చూడండి ఇక్కడ మనం, ఈ ప్లేన్ పెడుతున్నాం కదా. ఈ ప్లేన్ ఏం చేస్తుందంటే ఇట్లా పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేసి చూపిస్తాను. ఇది ఒక కోన్ అనుకుందాం. ఇట్లా ఒక ప్లేన్ పెట్టారు మీరు. ప్లేన్ పెట్టినప్పుడు ఈ కటింగ్ ఎడ్జ్ ఉంటుంది సరే, ఈ కటింగ్ ఎడ్జ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ పార్ట్ని తీసుకెళ్ళి ఇట్లా పక్కన పెట్టాం, ఈ పార్ట్ని, అప్పుడు మీకు ఇలా కనపడుతుంది. ఓకే, ఇలా కనపడుతుంది అంతేనా, ఈ ఫిగర్ ఇలా కనపడుతుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇలా కనపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. ఇది ఈ లైన్ కింద బేస్ ఉంది చూసారా, ఈ బేస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్, దీని పేరు. ఓకే, అంటే దాని డైరెక్ట్రిక్స్ అంటారు. అంతే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇట్స్ అ బేస్ అన్నమాట. So directrix eccentricity is some equation sp square is equal to e square into pm square. ఇప్పుడు దీనిలో జనరల్ టర్మ్స్ వొకాబులరీ ఏంటి, దీనిలో వచ్చేటటువంటి వొకాబులరీ అంటే, ఇప్పుడు మన జనరల్ ఈక్వేషన్ ఆఫ్ కొన్నికి ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్స్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. దీని జనరల్ ఫార్మేట్ అండ్ స్టాండర్డ్ ఫామ్ వేరు, జనరల్ ఫామ్ వేరు. చూడండి, మీకు జనరల్ గా మ్యాథ్స్ లో వచ్చేది ఏంటంటే స్టాండర్డ్ ఫామ్ అని ఒకసారి కనపడుతూ ఉంటుంది, జనరల్ ఫామ్ అని ఒకసారి కనపడుతూ ఉంటుంది. జనరల్ ఫామ్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కానిక్. స్టాండర్డ్ ఫామ్ అంటే పర్టికులర్ గా ఆ కర్వ్ ని డిస్క్రైబ్ చేస్తూ, యాక్సెస్ ని, ఎక్స్ యాక్సెస్ ని, వై యాక్సెస్ ని కన్సిడర్ చేస్తూ, ఆరిజిన్ కూడా కన్సిడర్ చేసేటటువంటి ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఓకే, మరి జనరల్ ఫామ్ అంటే ఏంటంటే యాక్సెస్ తో సంబంధం ఉండదు, ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక ప్రాపర్ కన్స్ట్రక్షన్ లైక్ ఇలా. అంటే క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు మరి దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం మరి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మరి అన్ని రూల్స్ రెగ్యులేషన్ సాటిస్ఫై చేస్తూ ఉండేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్టాండర్డ్ ఫామ్. అలా కాకుండా మరి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండదా అంటే ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్, అవి మనం రీడిఫైన్ చేసుకోవాలి ఈ ఈక్వేషన్, దాన్ని జనరల్ ఫామ్ అంటాం. ఎట్లాగో ఒక బిల్డింగ్ ఒక అతను కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, ప్లాన్ లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాడు, కానీ బాగుంది, కన్వీనియంట్ గానే ఉంది, అన్ని రకాల ఫెసిలిటీలు దానిలో కూడా ఉన్నాయి. ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. సో దట్ ఈస్ కాల్డ్ జనరల్ ఫామ్. ఓకే, సో జనరల్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ కానిక్ ax square 2hxy by square 2gx 2fy plus c equal to 0. ఈ జనరల్ ఈక్వేషన్ గనక, ఈ జనరల్ ఈక్వేషన్ తీసుకుని మళ్ళీ మనం ఒకసారి రీడిఫైన్ చేసుకుందాం. దీనిలో డెల్టా అంటే ఏంటంటే జనరల్ ఫార్మేట్ లో ఈ s ఈక్వల్ 0 అనేది మన ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఏబిసి ప్లస్ 2fgh మీరు ఫస్ట్ ఇయర్ లో పేర్ ఆఫ్ లైన్స్ లో చేసి ఉంటారు ఈక్వేషన్. ABC plus 2fgh minus AF square minus BG square minus CH square is equal to 0 1 అవ్వచ్చు, లేదా నాట్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. దీన్ని ఏమంటారంటే డెల్టా. దీన్నే వాడు ఇలా డెటర్మినెంట్ ఫార్మేట్ లో రాశాడు, సే డెల్టా. ఓకే, ఇది 0 అయితే ఏం రిప్రజెంట్ చేస్తుంది? పెయిర్ ఆఫ్ లైన్స్. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదువుకున్నారు, ఇది పెయిర్ ఆఫ్ లైన్స్. డిటర్మినెంట్ కనిపెట్టేసి చేసుకోవచ్చు.
మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో వస్తుందా ఏదే చేస్తారు? యా ఏహెచ్జి ఆల్ హాస్టల్ గర్ల్స్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్. బాగా వెల్ నోటెడ్ ఇది. ఏహెచ్జిహెచ్బి గుర్తుపెట్టుకుంటే ఏదో ట్రిక్. సో ఎస్ ఈక్వల్ 0 విల్ రిప్రజెంట్ ఏ సర్కిల్. ఒకవేళ సర్కిల్ రిప్రజెంట్ చేస్తే కనుక డెల్టా నాట్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ ఆల్ ఫిగర్స్ లో డెల్టా నాట్ ఈక్వల్ టు 0 ఎప్పుడు పారాబోలా అయినప్పుడు, సర్కిల్ అయినప్పుడు నాట్ ఈక్వల్ టు 0, పారాబోలా అయినప్పుడు డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హైపర్బోలా అయినప్పుడు డెల్టా నాట్ ఈక్వల్ టు 0, ఎలిప్స్ అయినప్పుడు డెల్టా నాట్ ఈక్వల్ టు 0. ఒక్క డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేది ఎక్కడ? ఓన్లీ పెయిర్ ఆఫ్ లైన్స్. ఓకే, అలా మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. సర్కిల్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ గా ఉండాలి. దట్ మీన్స్ ఏ ఈక్వల్ టు బి. XY కోఎఫిషియంట్ మస్ట్ బి 0, ఉండకూడదు. XY అనేది ఉండకూడదు సర్కిల్లో. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ రిప్రజెంట్ సర్కిల్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పారాబోలా, ఏబీలతో కండిషన్తో ఇబ్బంది. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అయితే పారాబోలా, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి అయితే హైపర్బోలా, హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి అయితే ఎలిప్స్. దీనిలో మళ్ళీ ఒక సపరేట్ కేసు కూడా ఉంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. రెక్టాంగులర్ హైపర్బోలాకి స్పెషల్ కండిషన్ ఇది. రెక్టాంగులర్ హైపర్బోలా. డయాగ్రామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్ ఇది? దీన్ని వీటిని సర్కిల్ రిప్రజెంటేషన్ హెచ్ పట్టుకొని ఉంటుంది. హెచ్ ఇంకా ఏబి డయాగ్రామ్ లో చూపించగలరా? అలా వస్తుందా? హెచ్ఏబి అనేది ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేటటువంటి వాల్యూస్ అంతే. వాటిని మనం డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయలేము. ఎందుకంటే ఏ అనేది ఒక పారామెట్రిక్, ఏ అనేది ఒక ఏమంటారు దాన్ని, కాన్స్టెంట్. ఏబిసి చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం? జి ఉంది, ఎఫ్ ఉంది, సి ఉంది, అన్ని కూడా వాల్యూస్ మారుతూ ఉంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వస్తుంటాయి కదా. సో ఈ కండిషన్స్ ని బట్టి ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏ కర్వ్ ని ఇండికేట్ చేస్తుంది అనేది చెప్పడానికి ఇవి ట్రిక్స్ మాత్రమే. వీటిని ఉపయోగించుకుని మనం గ్రాఫ్ గీయగలగటం అనేది న్యూమరికల్ గా మారుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గ్రాఫ్ కనపడుతుంది, విజిబిలిటీకి వస్తుంది. అయితే వితౌట్ గ్రాఫ్ మనం ఎలా కనుక్కుంటాం అనే దానికి ఈ ట్రిక్స్ పనిచేస్తాయి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి, ఇవన్నీ చెప్తున్న ఉద్దేశం ఏంటంటే వితౌట్ మేకింగ్ ఎనీ గ్రాఫ్. ఇప్పుడు నీకు నెంబర్స్ ఇచ్చారు, ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఇదేంటో చెప్పు అన్నారు. ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చారు నీ చేతికి. ఇదిగోండి ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చారు, ఇదేంటో చెప్పు అన్నాడు. నువ్వేం చేయాలి? జనరల్ గా గ్రాఫ్ గీయాలి. ఎక్స్ వాల్యూ, ఎఫ్ వాల్యూ, దాన్ని బట్టి గ్రాఫ్ పేపర్ పైన గీస్తే వస్తుంది, ఫిగర్ కనిపిస్తుంది. అప్పుడు తర్వాత కొంతసేపటి తర్వాత ఇది సర్కిల్ అంటేనో, లేకపోతే పారాబోలానో, లేకపోతే ఎలిప్స్ అనో, హైపర్బోలానో చెప్పేస్తావు. కానీ ఇక్కడ మనం గ్రాఫ్ వితౌట్ గ్రాఫ్ గీయకుండానే మనం చెప్పగలగటం ఎట్లా అనేది ఇక్కడ నేర్పిస్తాం. ఓకే, ఈ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. సినాప్సిస్. నెక్స్ట్ పారాబోలాలో ఒక సమ్ యూస్ఫుల్ టర్మ్స్ ఆఫ్ కానిక్. ఈ కానిక్లు అన్నిటికీ పనిచేస్తుంది. కానిక్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి? సర్కిల్ కానిక్కే, పెయిర్ ఆఫ్ లైన్ కూడా కానిక్కే. ఆ మాటకు వస్తే మనం ఎక్కువగా కానిక్ అనగానే మనకు 3 ఫిగర్లే కనపడతాయి. ఒకటి పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. సో వాటికి మీరు అప్లై చేసినా పర్లేదు, లేకపోతే సర్కిల్ కి అప్లై చేసినా, దేనికి అప్లై చేసినా పర్లేదు. ఇవి జనరల్ టర్మ్స్. ఇవి జనరల్ టర్మ్స్ మనం నేర్చుకోవాలి. నామిన్క్లేచర్, ఇప్పుడు ఈ నేమ్స్ దేన్ని ఏమంటాం అనే విషయం తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకి ప్రాబ్లం కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ టెర్మినాలజీ వాడతాడు వాడు. ఈ టెర్మినాలజీ వాడినప్పుడు అదేంటనేది మనకు ఒక ఐడియా ఉండాలి. అందుకని ఈ టెర్మినాలజీ కంపల్సరీగా సబ్జెక్ట్ నేర్చుకునే ముందుగానే చదువుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టెర్మినాలజీలో మనం చెప్పేది యాక్సిస్ ఆఫ్ కానిక్. యాక్సిస్ అంటే ఏంటి? ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్. అంటే బేస్ కి పర్పెండిక్యులర్ గా, డైరెక్ట్రిక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ బేస్ ఆఫ్ ది ఫిగర్. దానికి పర్పెండిక్యులర్ గా ఏదైతే ఉంటుందో, అండ్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్ గుండా ఏదైతే పాస్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాక్సిస్. సరే, ఫోకస్ తీసి కాసేపు పక్కన పెడితే, ఏ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ ఈస్ కాల్డ్ యాక్సిస్ అని చెప్పేసుకోవచ్చు. కొంతమంది ఫోకస్ ని కూడా యాడ్ చేశారు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఎస్, ఫోకస్ గుండా కంపల్సరీ యాక్సిస్ పాస్ అవుతుంది. ఓకే, తర్వాత వెర్టిసెస్ విషయానికి వస్తే, వెర్టిసెస్ అని దేన్ని అంటాం?
దేన్ని అంటామంటే యాక్సెస్ కర్వ్ ఎక్కడైతే కట్ చేసుకుంటాయో దోస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ వెర్టిసెస్ ఆఫ్ ది కోనిక్. సెంటర్ అంటే ఏంటి? వెర్టిసెస్ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ సెంటర్. ఓకే, అర్థమవుతుందా? ఫోకల్ కార్డ్, ఫోకస్ గుండా పాస్ అయ్యేటటువంటి కార్డ్ ని ఫోకల్ కార్డ్ అంటారు. డబుల్ ఆర్డినేట్, డబుల్ ఆర్డినేట్ అంటే డయాగ్రామ్స్ గీసి చూపించిన ఒక జనరల్ ఫిగర్ తీసుకుని చెప్తాను. పారాబోలానే తీసుకుని చెప్తున్నాను. వెర్టిసెస్ అంటే ఇది యాక్సెస్ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీన్ని తిప్పితే ఆటోమేటిక్గా ఫిగర్ రన్ అవుతుంది, గుండ్రంగా మూవ్ అవుతుంది. యాక్సిస్, ఈ యాక్సెస్ కరువుని ఎక్కడైతే కట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ వెర్టెక్స్. ఇక్కడ ఏ అనేది వెర్టెక్స్ అవుతుంది మనకి. సెంటర్ జనరల్ గా ఇప్పుడు సపోజ్ ఎలిప్స్ తీసుకున్నారనుకోండి, ఎలిప్స్ లో యాక్సెస్ 2 పాయింట్ల దగ్గర కట్ చేస్తుంది. యాక్సెస్ కరువుని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, ఒకటి ఏ అండ్ ఒకటి ఏ డాష్. ఈ రెండు వెర్టిసెస్ యొక్క సెంటర్ పాయింట్, మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ సెంటర్ సి. మరి పారాబోలాకి సెంటర్ ఏదండి? ఒక పాయింట్ దగ్గరే కట్ చేసింది కదా. అంటే ఒకవేళ యాక్సెస్ గనక ఒకే పాయింట్ దగ్గర కర్వ్ని కట్ చేస్తే ఆ పాయింటే సెంటర్ కూడా అవుతుంది అని చెప్పారు. అదే 2 పాయింట్ల దగ్గర కట్ చేస్తే, మరి హైపర్బోలా తీసుకున్నాం అనుకోండి, హైపర్బోలా తీసుకుంటే మన యాక్సెస్ 2 పాయింట్ల దగ్గర కట్ చేస్తుంది. చూడండి, యాక్సెస్ ఏ డాష్ దగ్గర కట్ చేస్తుంది, కాబట్టి ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ సి అనేది సెంటర్ అవుతుంది హైపర్బోలా విషయంలో. ఓకే, సెంటర్ సి అంటే. మరి పారాబోలాకి కొంచెం డిఫరెంట్ గా డిఫైన్ చేశారు. ఒక పాయింట్ దగ్గర కట్ చేసిన దాన్నే వెర్టెక్స్ అనమన్నారు, దాన్నే సెంటర్ అని కూడా అనమన్నారు. ఓకే, తర్వాత వాట్ ఈస్ ఫోకల్ కార్డ్? ఫోకల్ కార్డ్ అంటే ఫోకస్ గుండా పాస్ అయ్యేటటువంటి, ఈ జనరల్ గా ఇది కార్డ్ అంటారు, ఇది కార్డ్ ఏబి. అదే ఇది ఫోకస్ గుండా వెళ్తుంది అనుకోండి, దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఫోకల్ కార్డ్. డబుల్ ఆర్డినేట్, యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉండేటటువంటి దీన్ని డిడి డాష్ ని డబుల్ ఆర్డినేట్ అంటారు. ఇది ఫోకల్ కార్డ్ ఏబి, ఇది కార్డ్ ఈఎఫ్, అనేది కార్డ్, ఏబి అనేది ఫోకల్ కార్డ్. డిడి డాష్ యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు, యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉండేదాన్ని డబుల్ ఆర్డినేట్ అంటారు. ఇప్పుడు యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అండ్ ఫోకస్ గుండా పాస్ అవుతుంది, దాన్ని లాటస్ రెక్టమ్ అంటారు, ఎల్ఎల్ డాష్. ఇవి దీనిలో ఉపయోగించేటటువంటి టెర్మినాలజీ. నెక్స్ట్ ఫోకల్ డిస్టెన్స్ అంటే, ఫోకల్ డిస్టెన్స్ కి ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫోకల్ డిస్టెన్స్ అంటే ఫోకస్ నుంచి కరువు పైన ఉన్నటువంటి ఏ పాయింట్ కైనా ఉండే డిస్టెన్స్ ని ఫోకల్ డిస్టెన్స్ గా చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎనీ కానిక్, ఏ కానిక్ అయినా సరే, సెమీ లాటస్ రెక్టమ్ ఎల్ అండ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఫోకస్ టు డైరెక్ట్రిక్స్ is d, then L by D equal to E. L by D equal to E అనేది స్టాండర్డ్ రిజల్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మరి. L by D equal to E. ఇక్కడ L అనేది ఏంటి? సెమీ లాటస్ రెక్టమ్. D అనేది ఏంటి? ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్, ఈక్వల్ టు E. ఇక పారాబోలాకి డెఫినేషన్, పారాబోలాకి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. పారాబోలా ఈక్వేషన్ మనకి 4 టైప్స్ లో ఉంటుందండి. టైప్ 1 y² = 4x, కర్వ్ చూడండి ఎలా ఉంటుందో. టైప్ 2, దీన్ని, ఈ కర్వ్ని ఏమంటారంటే, ఈ కర్వ్ని రైట్ ఓపెన్ కర్వ్ అంటారు. ఈ కర్వ్ని y² = 4x ని రైట్ ఓపెన్ కర్వ్ ఇలా తీసుకోవాలి దీన్ని. ఓకే, ఇక్కడ ay అనేది y యాక్సెస్, yy డాష్ y యాక్సెస్, ll డాష్ అనేది లాటస్ రెక్టమ్, ఇది x యాక్సెస్. ఇక్కడ ఏ ప్లేస్ లోనే ఆరిజిన్ కూడా ఉంటుంది. ఈ జెడ్ గుండా పాస్ అయ్యి యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ పేరు డైరెక్ట్రిక్స్. ఓకే, అండ్ సెకండ్ ఫార్మాట్ y² = -4ax, దీన్ని ఏమంటారంటే లెఫ్ట్ ఓపెన్ కర్వ్ అంటారు. లెఫ్ట్ ఓపెన్ కర్వ్, మిగతా దీనికి డిఫైన్ చేసినట్టే దీనికి కూడా ఉంటాయి. థర్డ్ ఫార్మాట్ x² = 4ay, దీన్ని అప్వర్డ్ కర్వ్ అంటారు. x² = -4ay, దీన్ని డౌన్వర్డ్ కర్వ్ అంటారు, ఎందుకంటే డౌన్ సైడ్ ఉంటుంది కాబట్టి, డౌన్ ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి. ఇకపోతే వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఫోకస్ ఏంటి, వెర్టెక్స్ ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి. ఫోకస్ ఇచ్చేసి దాని తర్వాత ఎసెన్సిట్రిక్ ని పెట్టమంటారు సార్, ఏం చేయాలి?
ఎసెంట్రిసిటీ పారాబోలా కనుక్కోవాల్సిన పని లేదు, 1 కదా. ఆహా, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయారు కదా సార్, మన ఫోకస్ వాల్యూ ఇస్తాడు వాడు. అప్పుడు ఆ ఫోకస్ వాల్యూలో వాడు ఇచ్చిన వాల్యూ తీసుకెళ్లి ఏలో సబ్స్టిట్యూట్ చేసి దాని తర్వాత ఎసెన్సిటీ ఎలా, లేదా దానికి మీరు ముందు చెప్పారు కదా జనరల్ ఈక్వేషన్ లో ఎసెన్సిటీ ఫార్ములా ఎలా. అంటే ఇప్పుడు అదే మీరు ఇచ్చిన పారాబోలాలోనే y² = 4ax అని ఇస్తాడు. ఇచ్చి అక్కడ వర్టెక్స్ ఇంకా ఫోకస్ మెన్షన్ చేస్తాడు. రెండు అడుగుతాడు, ఐదర్ డైరెక్ట్రిక్స్ అడుగుతాడు లేదా ఎసెన్సిటీ అడుగుతాడు ఫైండ్ చేయమని. ఎసెన్సిటీ అడగడు, 1 కదా పారాబోలాకి. అది కనుక్కోవాల్సిన పని లేదు, నువ్వు అన్నట్టుగా డైరెక్ట్రిక్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్రిక్స్ అడుగుతారు. ఇక్కడ మనకి ఎస్ ఏ ఇచ్చారని చెప్తున్నారు కదా మీరు. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ కనుక్కోమంటే చూడండి, ఇక్కడ జెడ్ ఎస్ కి మిడ్ పాయింట్ ఏ అవుతుంది. ఈ ఎస్ కి జెడ్ కి మిడ్ పాయింట్ ఏ కాబట్టి ఆటోమేటిక్ గా జెడ్ వచ్చేస్తుంది. అండ్ డైరెక్ట్రిక్స్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది యాక్సెస్ కి, ఏఎస్ లైన్ కి పర్పెండిక్యులర్ స్లోప్ జెడ్ పాయింట్ ఉపయోగించుకుంటే డైరెక్ట్రిక్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ వాడి. ఓకే, అర్థమైనా? అర్థం కాలేదు. వెరీ ఈజీ. ఇప్పుడు ఎస్ ఇచ్చాడు అనుకుందాం, సపోజ్ ఎంత ఇచ్చాడు అనుకుందాం, ఎస్ అనేది సపోజ్ 2,0 ఇచ్చాడు అనుకుందాం. ఈ ఏ అనేది ఏమో -2,0 ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ చెప్పండి అని అడిగాడు, అంతేనా? ఇప్పుడు జెడ్ కావాలి నాకు, జెడ్ కనుక్కోండి. జెడ్ ఎలా చేస్తారు? ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అన్నమాట. ఏంటది కాన్సెప్ట్? ఏ వెటెక్స్ ఏ అనేది ఈ వెటెక్స్ ఏ అనేది ఓకే, ఈ వెటెక్స్ ఏ అనేది ఎస్ కి జెడ్ కి మిడ్ పాయింట్ అనే విషయం తెలిసి ఉండాలి. ఎస్ కి జెడ్ కి మిడ్ పాయింట్ ఏ అనే విషయం తెలిసి ఉండాలి. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మరి? ఇప్పుడైతే జెడ్ కావాలన్నా దీన్ని డబల్ చేయండి, మిడ్ పాయింట్ ని డబల్ చేయండి, 2a - s చేస్తే వచ్చేస్తుంది. మిడ్ పాయింట్ డబల్ చేసుకుని ఇచ్చిన పాయింట్ తీసేస్తే కనుక్కోవాల్సిన పాయింట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి z+s/2i చేస్తే ఏ రావాలా, అంతేనా? z+s/2 చేస్తే ఏ రావాలి అంటే z = ఎంత వచ్చింది? 2a - s. అదే ఇక్కడ మనం చేస్తుంది. 2a అంటే ఎంత? 2a అంటే -4,0 డబల్ చేసేసాను వెటిసెస్ ని. -s అంటే 2,0 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? -6,0 వచ్చింది. సో జెడ్ పాయింట్ వచ్చింది -6,0. ఓకే, ఇప్పుడు ఏఎస్ కి ఇది ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి దీని ఈక్వేషన్ ఏమైపోద్ది? -6 గుండా పాస్ అవుతుంది కదా, x = -6 అంతే. ఓకే, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సెస్. ఒకవేళ ప్యారలల్ టు y యాక్సెస్ కాదు, అప్పుడు ఏఎస్ స్లోప్ కనుక్కోండి. ఏఎస్ స్లోప్ m = స్లోప్ ఆఫ్ ఏఎస్ బార్. అది ఎంతో వస్తుంది, m-గా మీరు వాడాల్సింది ఫర్ డైరెక్ట్రిక్స్. పర్పెండిక్యులర్ స్లోప్ అండ్ పాయింట్ జెడ్ ఉంది కాబట్టి మీరు ఆ లైన్ కనుక్కోవచ్చు. ఓకే, అర్థమైంది? అలా అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు, చాలా ఈజీ. తర్వాత లాటస్ రెక్టమ్ పాయింట్స్. లాటస్ రెక్టమ్ ఇది ఫోకస్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ మస్ట్ బి ఏ అవుతుంది. దీనిలో ఎస్ వాల్యూ a,0 అన్నమాట. కాబట్టి ఎల్ ఏమవుతుంది? a,2a. ఈ 2a ఎట్లా వచ్చిందంటే మనకి ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం కర్వ్ ఈక్వేషన్ లో, అప్పుడు LL' వచ్చేస్తుంది. సో a ± 2a. అట్లాగే రిమైనింగ్ వాల్యూస్ ని కూడా మీరు చదువుకోండి. అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు డైరెక్ట్రిక్స్ 2a ఉంటుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a. అన్ని పారాబోలాస్ కి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a. ఓకే,
ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ కి అన్ని డిస్టెన్స్లు కూడా 2a ఉంటాయి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఇది షిఫ్టింగ్. ఇది షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ, నేను చెప్తాను షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్ తర్వాత. ఈ పాయింట్ నేర్చుకోండి. ఇఫ్ ద యాక్సిస్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ ఇన్ ద ఫార్మ్ x ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c ఇలా ఉంటుంది. లేదా ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ అయితే కనుక y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. తర్వాత ఇది మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ పారాబోలా. పారాబోలా కనుక y స్క్వేర్ ఈక్వల్ 4ax అయితే దాని పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా తీసుకున్నాడు? x ఈక్వల్ టు 80 స్క్వేర్ y ఈక్వల్ టు 280. x ఈక్వల్ టు 80 స్క్వేర్ y ఈక్వల్ టు 280. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x వాల్యూకి నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ x దగ్గర మైనస్ ఉంటుంది. -80 స్క్వేర్ కామా 280 ఈ పారాబోలాకి. అదే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ay అయితే రివర్స్ చేయండి ఈ పాయింట్స్ ని, 280 కామా 80 స్క్వేర్ అని చెప్పాలి. 280 కామా 80 స్క్వేర్. అదే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4ay అయితే 280 కామా -80 స్క్వేర్ అని చెప్పాలి. ఈ పారామెట్రిక్ పాయింట్స్ వచ్చినాయా? 80 స్క్వేర్ కామా 280, y స్క్వేర్ ఈక్వల్ -4ax కి ఎంత? -80 స్క్వేర్ కామా 280, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ay కి ఎంత? 280 కామా 80 స్క్వేర్. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4ay కి 280 కామా -80 స్క్వేర్. నెక్స్ట్ నోటేషన్. నోటేషన్ విషయానికి వచ్చేసరికల్లా నోటేషన్స్ ఆల్రెడీ అంతకుముందు కర్వ్స్ లాగే ఉంటుంది. స్క్వేర్ ఉన్న దగ్గర y1 రాసుకోవాలి. x కోషన్ దగ్గర సగం చేయాలండి. x y వచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసుకోవాలి. కాబట్టి దీన్ని ఆఫ్ చేస్తే ఎంత? 4a ఆఫ్ చేస్తే 2a. x బదులు ఎంత రాసుకుంటారు? x ప్లస్ x1. ఓకే, కొంతమంది ఈ పని చేయరు. ఈ పని చేయకుండా ఏం చేస్తారంటే ఆ 4a తీసుకుని రాసేస్తాడు రాంగ్. అది నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. ఇది మీకు ఆల్రెడీ జనరల్ సర్కిల్లో డిఫైన్ చేసినట్టుగానే పాజిటివ్ అయితే అవుట్ సైడ్, ఈజ్ ఈక్వల్ 0 అయితే ఆన్ ది కర్వ్, S11 కనుక నెగిటివ్ అయితే ఇన్సైడ్ ది పారాబోలా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. PQ అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ పారామెట్రిక్ ఫార్మాట్ లో ఉన్నాయి పాయింట్స్ రెండు కూడా. P ఆఫ్ T1 అంటాడు. T1 అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 81 స్క్వేర్ కామా 281. చూస్తున్నారు ఇది 81 స్క్వేర్ కామా 281. దీన్ని ఏమంటారు? AT2 స్క్వేర్ కామా 2AT2. ఇప్పుడు కార్డ్ ఈక్వేషన్ అంటే y ఆఫ్ T1 ప్లస్ T2 ఈక్వల్ టు 2x ప్లస్ 2AT1 T2. ఇది మనకి ఫార్ములా అన్నమాట. ఇది ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం మనం. చూడండి, మనం తీసుకునే పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఓకే, P అనే పాయింట్ ఏమని తీసుకోవాలి? 81 స్క్వేర్ కామా 2AT1 అని తీసుకోవాలి. Q అనే పాయింట్ ఏం తీసుకోవాలి? AT2 స్క్వేర్ కామా 2AT2 అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అంటే పారాబోలాలో ఈ జామెట్రికల్ గా ఎలా కనబడుతుంది? ఇది పారాబోలా అనుకోండి, ఇలా ఉంటుంది అనమాట. P పాయింట్ ఇక్కడ ఉంటుంది, Q పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ PQ బార్, ఈక్వేషన్ ఆఫ్ PQ బార్ 2 పాయింట్ ఫామ్ వేస్తే సరిపోతుందిగా. ఏమో 2 పాయింట్ ఫామ్ ఐడియా ఉందా? 2 పాయింట్ ఫామ్ అంటే ఏంటి? ఆన్సర్ ఏంటి మనకి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. లేకపోతే గుర్తుండవు, వర్కౌట్ చేయకపోతే నువ్వు ఎన్నిసార్లు చేసినా నీకు గుర్తురాదు, మర్చిపోతుంటారు. ప్రతిదీ డెరైవ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాబ్లమ్స్ ఎన్నైనా సాల్వ్ చేసుకున్నా నో ప్రాబ్లం, థియరీ నేర్చుకోవాలి బాగా. y మైనస్ y1 అంటే y మైనస్ 2AT1 ఈజ్ ఈక్వల్ టు y2 అంటే 2AT2 మైనస్ y1 అంటే ఇక్కడ కనబడుతుంది కదా 2AT1 డివైడెడ్ బై A
t2 square minus a t1 square of x minus a t1 square. సో సింప్లిఫికేషన్ చేద్దాము. y minus 2a t1 is equal to ఇక్కడ న్యూమరేటర్ లో నేను 2a కామన్ తీసాను, t2 మైనస్ t1 అని వచ్చింది. డినామినేటర్ లో కూడా నేను a కామన్ తీసాను, t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ని మళ్ళీ ఏం చేశానంటే t2 మైనస్ t1 ఇంటూ t2 ప్లస్ t1 అని రాశాను. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో ఆలోచించాను, ఇలా క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలిపోయిన వాటిల్ని మరి కార్డ్ ఈక్వేషన్ కాబట్టి ఇది ఈ కార్డ్ ఈక్వేషన్ ని ఇక్కడ ఏం మిగిలిందో చూద్దాం. ఇక్కడ 2 మిగిలింది, పైన డినామినేటర్ లోనేమో t1 ప్లస్ t2 అని మిగిలింది ఇంటూ ఎక్స్ మైనస్ ఏ t1 స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, ఐ గాట్ ద ఆన్సర్ y ఆఫ్ t1 ప్లస్ t2. ఇంకొక క్యాలిక్యులేషన్ ఉంది, అది కూడా చేసేద్దాం. 2a t1 ఆఫ్ t1 ప్లస్ t2, ఎందుకంటే ఇది దీని నుంచి మనం మిగతా ఫార్ములాస్ అన్ని జనరేట్ చేసుకోవచ్చు. 2x మైనస్ 2a t1 స్క్వేర్ మల్టిప్లై చేసేస్తున్నాను. అండ్ అగైన్ దీన్ని ఏం చేయబాకండి, ఇక్కడ y దగ్గర దీన్ని ఏం చేయొద్దు దయచేసి, ఇది మల్టిప్లై చేయండి. మైనస్ 2a t1 స్క్వేర్ మైనస్ 2a t1 t2 is equal to 2x మైనస్ 2a t1 స్క్వేర్. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయి ఆలోచించండి, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, మనకి మిగిలేదే మనకు ఆన్సర్. y ఆఫ్ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2a t1 t2. ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా వాటన్నిటికీ కూడా ఇది ముత్తాత లాంటిది, అంటే మిగతా ఫార్ములాలన్నీ కూడా దీని నుంచే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ t1 ఈజ్ ఈక్వల్ టు t2 అయింది అనుకుందాం. t1 ఈజ్ ఈక్వల్ టు t2 అయింది అంటే అప్పుడు అంటే దాని రూపం ఎట్లా ఉంటుంది? t1 ఈక్వల్ t2 అవటం అంటే ఏంటి అంటే ఏంటంటే పీక్యూల్ రెండు కూడా ఈజ్ ఈక్వల్ టు అయిపోవటం, ఈక్వల్ అయిపోవటం. అప్పుడు ఈ కార్డ్ ఏమైపోయింది? ఈ కార్డ్ ఏమైపోయింది అంటే పీక్యూల్ రెండు ఈక్వల్ అయిపోయినప్పుడు పాపం కార్డు కాస్త చూడండి ఇక్కడ గీసినటువంటి టాంజెంట్ అయిపోయింది. అంటే t1 ఈజ్ ఈక్వల్ t2 పెడితే టాంజెంట్ వచ్చింది అనమాట. అప్పుడు ఏమొస్తుంది చూద్దాం. ఈ రెండింటి బదులు నేను t అంట సింపుల్ గా, ఓకే. అప్పుడు ఇది ఏమైందండి, y 2t అయింది, ఓకే, ఎందుకంటే t ప్లస్ t కాబట్టి 2t. అండ్ 2x ఈజ్ ఈక్వల్ టు 2a, ఇది t స్క్వేర్ అయింది, ఓకే. ఓవరాల్ గా 2 క్యాన్సిల్. సో yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్. ఇది టాంజెంట్ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సెకండ్ ఫార్ములా. ఇది ఫస్ట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ సెకండ్ ఫార్ములా. సో ఇప్పుడు మీరు నేర్చుకుంది ఏంటంటే కార్డ్ ఈక్వేషన్ కనిపెట్టారు. కార్డ్ ఈక్వేషన్ y t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2a t1 t2. అండ్ ఇక్కడ ఏదో మనకి ఇంకోటి ఏదో ఇచ్చాడు, ఇక్కడ ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. చూద్దాం ఒకసారి ఇది కూడా. t1 t2 ఆర్ ద ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ఆఫ్ ది పారాబోలా, దెన్ t1 t2 ఈక్వల్ టు -1. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే ఇప్పుడు ఈ ఒక కార్డ్ ఈక్వేషన్ మీరు కనిపెట్టారు కదా, కనిపెట్టిన తర్వాత ఆ కార్డ్ ఈక్వేషన్ అంట అది ఫోకల్ కార్డ్ అవ్వాలంట. ఓకే, ఫోకల్ కార్డ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ కార్డ్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్ దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ కార్డ్. ఈ p పాయింట్ ఏమో t1. ఓకే, నేను సింపుల్ గా మొత్తం రాయకుండా సింపుల్ గా ఏమంటున్నానంటే p ఆఫ్ t1 అంటాను. మీకు ఎగ్జామ్స్ లో కూడా ఇలాగే ఇస్తుంటాడు, q ఆఫ్ t2 అనండి సింపుల్ గా. అంటే మిగతాది మనకి మైండ్ లో ఉండాలి. ఏంటంటే p ఆఫ్ t1 అంటే జస్ట్ t1 కాదు, దాని అర్థం ఏంటంటే a t1 స్క్వేర్ కామా 2a t1. ఇక్కడ t అంటే ఏంటండి అంటే ఏం సార్ టీ అంటున్నారు రైల్వే టీ అంటే ఇక్కడ మనకు మ్యాథ్స్ లో టైం పార్టికల్. ఓకే, సో క్యూ ఆఫ్ t2 అంటే ఏ t2 స్క్వేర్ కామా 2a t2. దీని మీనింగ్ అది సింపుల్ గా ప్రతిసారి చెప్పకుండా ఏ t1 స్క్వేర్ 2a t1 అని చెప్పకుండా సింపుల్ గా అట్ t1 t2 అంటాడు ఒక్కోసారి. సార్ మనకి రిజల్ట్ ప్రూవ్ చేయమన్నాడు, అది కూడా ఇదేనంటే అది కాదు, అది రిజల్ట్. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇట్స్ ఎ ఫోకల్ కార్డ్ అండ్ ఫోకస్ ఆల్రెడీ మీకు నోటెడ్ అయిపోయి ఉండాలి. ఫోకస్ ఈస్ SA,0 స్టాండర్డ్ ఫార్మాట్. ఈ స్టాండర్డ్ ఫార్మాట్ పేరు y² = 4x. ఒకసారి ఈక్వేషన్ చెప్పండి, మనకి మన దగ్గర ఉన్నటువంటి కార్డ్ ఈక్వేషన్. PQ బార్ ఈక్వేషన్ ఏంటి మనకి? PQ బార్ ఈక్వేషన్ కార్డ్ ఈక్వేషన్ గుర్తుందా? ఏ చెప్పండి చూద్దాం. PQ బార్ కార్డ్ ఈక్వేషన్ PQA y of t1 plus t2 is equal to 2x plus 2a t1 t2. Yeah.
ఇప్పుడు ఇది దేని గుండా పాస్ అవుతుంది మధ్యలో? ఫోకస్ ఫోకస్ గుండా. అంటే x బదులు ఎంత పెట్టాలి? y బదులు 0 పెట్టాలి, y బదులు 0 పెట్టాలి, x బదులు a పెట్టాలి. ఓకేనా? ప్లస్ 2a t1 t2. అంటే ఎంత వచ్చింది? 0 ఇంటూ సంథింగ్ 0, 2a ప్లస్ 2a t1 t2. అంటే దీని నుంచి ఏమొస్తుందంటే 2a తీసేద్దాం, ఎందుకంటే ఏ 0 అవ్వదు కాబట్టి. అంతేనా? ఏ 0 అవ్వదు. ఏ 0 అయితే అర్థం ఏంటి? అప్పుడు మనకి ఈక్వేషన్ రాదు. ఇది ఈక్వేషన్ వస్తా ఏ ఈక్వల్ 0 అయితే రాదు కదా, ఏ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి t1 t2 ఈక్వల్ టు -1. దిస్ ఈస్ ద రిజల్ట్, ఏ కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్. అంటే t1 t2 ఈక్వల్ టు -1 అయితే దట్ కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్ అని చెప్పి మనకు ఒక కన్క్లూజన్ వచ్చింది. అంటే దీని నుంచి నేనేం చేస్తాను అంటే ఇఫ్ t2 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడి నుంచి -1/t1. అప్పుడు PQ పాయింట్స్ నేను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాను. జాగ్రత్త చూడండి. AT1 స్క్వేర్ 2AT1. ఓకే, అప్పుడు Q పాయింట్ ఏమవుతుంది? Q పాయింట్ T2 దగ్గర ఏం పెట్టుకోవాలి? -1/T1 పెట్టాలి కదా. సో T1 T2 -1 ఇదేంటి వాల్యూ లాగా ఇచ్చాడు లేదా మనం ప్రూవ్ చేయడం చేస్తున్నామా? ఇది థియరీ పార్ట్ అన్నమాట. ఇది నేర్చుకుంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ లో మనకి ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే, వాడు ఫోకల్ కార్డ్ అనగానే మీకు ఈ విట్సెస్ గుర్తు రావాలి. t1 t2 ఈక్వల్ 2 పాయింట్లు మీకు మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ t1 t2 ఈక్వల్ టు -1 అని స్ట్రైక్ అవ్వాలి. సెకండ్ పాయింట్ ఆ PQ పాయింట్స్ ఎలా ఉంటాయి అనేది కన్స్ట్రక్షన్ రావాలి మైండ్ లోకి. అందుకోసం ఇది చెప్తున్నాను. ఇప్పుడు t2 ఉన్న దగ్గర మీరు ఏం చేయాలంటే -1/T1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చేస్తున్నారా? చూడండి, t2 ఉన్న దగ్గర నేను ఏం చేశాను, అప్పుడు Q పాయింట్ ఎలా వచ్చింది మనకి? a/T1 స్క్వేర్ -2a/T1. ఓకే, నౌ ఇక జనరలైజ్ చేసేద్దాం ఈ విషయాన్ని జనరలైజ్ చేసేద్దాం. ఇన్ జనరల్ P ఈక్వల్ టు AT స్క్వేర్ 2AT అయితే ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫోకల్ కార్డ్ దెన్ వాట్ ఈస్ ద అదర్ ఎండ్? ఇదిగో ఎండ్స్ రెండు కూడా చూస్తున్నావా? a/T స్క్వేర్ -2a/T. అదర్ ఎండ్ చూసావా ఎలా వచ్చిందో కన్స్ట్రక్షన్? ఇది గుర్తుండాలి మీకు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ మీరు నేర్చుకునేది ఈక్వేషన్ ఆఫ్ ఎ కార్డ్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ కార్డ్? y of t1 plus t2 is equal to 2x plus 2a t1 t2. What is next? If this card passing through focus like this, T1 T2 is -1. then we have t1 t2 equal to -1, and reconstructing the vertices, P could be in the format of AT square 2AT, and Q is must be in the format of a/T square -2a/T. Okay. సో ఇక్కడ నుంచి మీరు ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ అండ్ కండిషన్స్, టాంజెన్సీ కండిషన్స్, రిజల్ట్స్ రిలేటెడ్ టాంజెంట్స్. ఇది ఆల్రెడీ మీకు S1 = 0. S1 = 0 ఇస్ మనకి టాంజెంట్ ఎనీ కర్వ్. మనకి సర్కిల్లో కూడా S1 = 0 అని చెప్తాం టాంజెంట్ అంటే. అట్లాగే పారాబోలాలో కూడా S1 = 0 అంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో, టాంజెంట్ డ్రా చేయడానికి పాయింట్ ఏదైతే ఉంటుందో, ఆ పాయింట్ x1 y1 చూడండి, ఈ పాయింట్ కరువు పైన ఉండాలి. కరువు పై నుంచి గీసేటటువంటి టాంజెంట్ అది. x1 y1 మస్ట్ లైస్ ఆన్ ద కర్వ్. సర్కిల్ అయితే సర్కిల్ మీద ఉండాలి, పారాబోలా అయితే పారాబోలా మీద ఉండాలి, ఎలిప్స్ అయితే ఎలిప్స్ మీద ఉండాలి, ఫర్దర్ అండ్ సో ఆన్. ఏ కర్వ్ అయినా సరే, ఎనీ కర్వ్, అప్పుడు S1 = 0 విల్ గివ్స్ యూ టాంజెంట్ ఈక్వేషన్. లైక్ ఎలా ఉంటుంది ఇది? y² కదా, చూస్తున్నారు ఇక్కడ కర్వ్ ఈక్వేషన్. y² బదులు ఏం రాసుకుంటాం? y1. దీన్ని సగం చేయాలని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఎందుకంటే ఇక్కడ x ఉంది కాబట్టి. x దగ్గర ఏం రాయాలి? x ఈజ్ రీప్లేస్డ్ విత్ x + x1 ఫర్ టాంజెంట్స్ ఫర్ S1. x బదులు x + x1 అండ్ by2 చేస్తే 4a క్యాన్సిల్ అవుతుంది, 2a అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ ఇది పారామెట్రిక్ ఫామ్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, yt = x + at². ఓకే,
మీరు ఎలాగైతే కార్డు గుర్తు పెట్టుకుంటున్నారో ఓకే ఈ టాంజెంట్ కూడా గుర్తు పెట్టుకోవాలి. వైట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈజ్ టాంజెంట్ చెప్తే మరి నార్మల్ కూడా చెప్పాలిగా, అది కూడా చెప్తాను. అండ్ టాంజెన్సీ కండిషన్స్ ఇచ్చిన తర్వాత నార్మల్ చెప్పి నార్మల్ కండిషన్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ చెప్తాను. అండ్ పోతే ఇక్కడ మనకి వాట్ ఈస్ ద టాంజెంట్ కండిషన్ ఫర్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఈజ్ ఎ టాంజెంట్ ఫర్ ది పారాబోలా అనేది అబ్జర్వ్ చేద్దాం. అంటే మీరు మిగతా కర్వ్స్ కి మీరే డెరైవ్ చేసుకోండి, దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను ఒక కర్వ్ కి డెరైవ్ చేసి చూపిస్తాను. సో నేను y స్క్వేర్ ఈక్వల్ 4ax అనే కర్వ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక పర్టికులర్ పాయింట్ లెట్ ఇట్ సే x1 y1 అనే పాయింట్ తీసుకున్నాను. దీని నేమ్ p అనుకోండి. ఇక్కడ ఒక టాంజెంట్ గీసాను, ఇది ఆల్రెడీ మీకు తెలుసు s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. కర్వ్ ఏమో s ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఏంటో s అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమో s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, కానీ వాడేమంటున్నాడంటే వాడేం చెప్తున్నాడంటే y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది ఒకవేళ టాంజెంట్ అవుతుంది అనుకుని నువ్వు దీనికి రిలేషన్ తెప్పించు, కండిషన్స్ తెప్పించు అంటున్నాడు. ఇదొకటి చేయాలి మనం, ఇంకొక కండిషన్ కూడా చేయాలి. అదేంటంటే lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 కూడా అయితే. అంటే ఒకటేమో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకున్నాం, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ తెలుసుగా, అయితే లైన్స్ లో చెప్తాం. ఇదేమో జనరల్ ఫామ్ ఆఫ్ ఎ లైన్. అంటే రెండు తీసుకున్నాం అన్నమాట. అంటే సార్ మరి లైన్స్ లో మిగతాయి కూడా ఉన్నాయి కదండి, అవి ఎందుకు తీసుకోలేదంటే అవి తీసుకోలేదంటే, కావాలంటే తీసుకుని చేసుకోవచ్చు. మిగతా ఏమున్నాయి మనకి, ఇంటర్సెక్ట్ ఫామ్ ఉంది. ఇంటర్సెక్ట్ ఫామ్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఇంకోటి కూడా ఉంది, ఏంటది ఎక్స్ కాస్ ఆల్ఫా పారామెట్రిక్ ఫామ్, సారీ నార్మల్ ఫామ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి. ఇవి కూడా తీసుకోవచ్చు. ఈ రెండు తీసుకుని మీకు నేర్పిస్తారు, మీరు ఇవి మీరు ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇది దీంట్లో ఫస్ట్ ఈ రెండు డెరైవ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు ఐడియాలజీ డెవలప్ చేసుకోండి. ఇది ఎలా చేస్తున్నాను చూడండి. దీన్ని ఫస్ట్ సింపుల్ గా తీసుకొచ్చేస్తున్నాను, లైక్ జనరల్ ఫార్మేట్ లాగా రైట్ అండ్ ట్రై చేస్తున్నాను. mx మైనస్ వై ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సే దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, బట్ వీ హ్యావ్ టాంజెంట్ s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ y1 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇది చెప్పాం 2a ఆఫ్ x ప్లస్ x1. ఎందుకంటే పాయింట్ p అనేది కర్వ్ మీద ఉంది, సో అక్కడ టాంజెంట్ మనకి s1 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తున్నాను నేను. 2ax మైనస్ y1 ప్లస్ 2ax1 ఈజ్ ఈక్వల్ టు 0. సే దిస్ ఈస్ సెకండ్ ఈక్వేషన్, అండ్ ఫస్ట్ ఈక్వేషన్ కామా సెకండ్ ఈక్వేషన్ రిప్రజెంట్ సేమ్. ఒకటేమో మనకి థియరిటికల్ గా వచ్చినటువంటి టాంజెంట్, ఒకటేమో మనకి ఇచ్చినటువంటి టాంజెంట్. రెండు ఒకటే అనుకోవాలి, అప్పుడే మనం కండిషన్ డెరైవ్ చేయగలుగుతాం. ఎందుకంటే రెండు టాంజెంట్సే అంటున్నాడు కాబట్టి. ఎక్స్ కోఎఫిషియెంట్స్ రెండు టాంజెంట్లు ఒకటే రిప్రజెంట్ చేస్తే దేర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ కమా వై దే ఆర్ ఇన్ ద సేమ్ ప్రపోర్షనల్. కాబట్టి 2a బై m ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1 by minus 1, and here constant 2ax1 in the second equation, and the first equation the constant is c. ఓకే, ఇక్కడ xy లు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ y ఉంది, ఇక్కడ x ఉంది. కాబట్టి నేను దీంతో ఈక్వల్ చేయండి, అలాగే దీన్ని కూడా దీంతో ఈక్వల్ చేయండి. అంటే xy వాల్యూస్ కావాలి కాబట్టి మనకి. సో ఫస్ట్ నేను y లు ఈక్వల్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. So the ordinate of y1, which is point of contact, say x1 y1 lo 2a by m. 2a by m. Similarly, x1 is equal to, by equating these two quantities together, we will get 2a got cancelled, and x1 is equal to c by m. So this is the point of contact. Okay, and this point x1 y1 lies on y is equal to mx plus c. Lies on y equal to mx plus c. y బదులు 2a by m అని రాయండి, is equal to m. x బదులు x1 రాసుకోవచ్చు. Plus cc cancel, 2 cancel. So now from this we have
2c is equal to 2a by m, 2 cancel. This implies c is equal to a by m. This is the condition for tangency. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఎంతగా మరి మీరు దీన్ని ఇష్టపడతారో అంత బాగా గుర్తుంటుంది. సి ఈక్వల్ అంటే ఫర్దర్ మనం ఏం చేస్తాం అంటే కన్స్ట్రక్షన్ లో జనరల్ ఫార్మేట్ అనేస్తాం. ఇంకా మనం అంటే వాడు ఏదో టాంజెంట్ అనగానే మనం రెచ్చిపోయి ఏం తీసుకుంటామంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి బదులు ఏం రాసేస్తాం డైరెక్ట్ గా a by m. దీని పేరు ఏంటి? ఎనీ టాంజెంట్. దీని పేరు ఎనీ టాంజెంట్ ఫర్ పారాబోలా. టాంజెంట్ అనగానే దీన్ని పిలుస్తాం. ఇంకా బాగా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. వెంటనే వీడిని పిలుస్తాం, అరే టాంజెంట్ ఇట్రారా నీతో పని ఉందని. ఎనీ టాంజెంట్. ఓకే, y ఈక్వల్ అంటే మనం బయట పాయింట్ నుంచి గీసినా సరే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి కూడా 2 టాంజెంట్లు గీస్తాం. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా కూడా గీసుకుని ఇలా గీసినప్పుడు కూడా ఇదే మనం వాడేది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. సో c equal to a by m, y equal to mx plus c is a tangent for the parabola y square is equal to 4ax. Then its condition is c equal to a by m, and point of contact reconstruction చేస్తున్నాను. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ c బదులు ఇక్కడ ఏం చేస్తారు మీరు చూడండి, ఇక్కడ c బదులు a by m పెట్టండి. c బదులు a by m పెట్టండి. ఇక్కడ పెట్టేస్తే ఏమైపోతుంది? అది a by m square comma 2a by m. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ రెండు విషయాలు ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవాలి. ఓకే, సిమిలర్ గా మీరు ఇప్పుడు lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నాను, అండ్ డైరెక్ట్ గా దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. సే దిస్ ఈస్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈస్ 2ax మైనస్ yy1 తీసేసుకున్నాను డైరెక్ట్ గా. ఆల్రెడీ వర్కౌట్ చేసిందే కదా, 2ax1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ దీని సే 2 అంటే వేరే ఇంకొక కండిషన్ డెరైవ్ చేస్తాను. ఓకే, అది ఫస్ట్ అయిపోయింది, ఇది అయిపోయింది, సెకండ్ తీసుకుని చేస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ కామా సెకండ్ ఈక్వేషన్ ఆర్ సేమ్. ఇక్కడ ఏదైతే డైలాగ్ కొట్టామో అదే డైలాగ్ ఆర్ సేమ్. కాబట్టి l by 2a is equal to m by minus y1 is equal to ఎలాగన్నా రాసుకోవచ్చు, ఒకే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, జిగ్జాగ్ చేయకుండా కన్ఫ్యూజ్ చేసేసేయకుండా ఇట్లా. సో y1 is equal to ఏమొస్తుందంటే ఇక్కడ నుంచి మనకి y1 is equal to minus 2am by l minus 2am by l. మీరు ఇలా ఈక్వల్ చేయాలి. ఓకే, x1 y1 x1 కనిపెట్టండి. 2a క్యాన్సిల్, x1 is equal to ఎంత వస్తుంది? n by n. ఇప్పుడు ఇది లైన్ పైన ఉంది కాబట్టి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నమాట. దీని పేరు ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ n by l కామా మైనస్ 2am by l. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బి. కండిషన్ అడుగుతాడు. కండిషన్ వచ్చేసరికల్లా దిస్ ఈజ్ లైస్ ఆన్ y ఈక్వల్ టు mx ప్లస్ c. y బదులు మైనస్ 2am by l అని రాయండి, ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x బదులు n by l రాయండి ప్లస్ c. అండ్ ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది? ఓ సారీ, సి ఎక్కడ ఉంది? మిస్టేక్, ఇది కాదు, ఇక్కడ లైన్ వేరు కదా. ఏంటి లైన్? ఇక్కడ లైస్ ఆన్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రాయండి. x బదులు n by l రాస్తే ll క్యాన్సిల్, n వచ్చింది ప్లస్ m ఇంటూ y బదులు మైనస్ 2am by l ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది? 2nl ఈజ్ ఈక్వల్ టు 2am స్క్వేర్ అని వచ్చింది. ఓకే, 2 క్యాన్సిల్ అంటే ln ఈజ్ ఈక్వల్ టు am స్క్వేర్ అనేది కండిషన్.
ఇక్కడి నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇది కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఓకే, అంటే y ఈక్వల్ టు mx ప్లస్ సి కండిషన్ అవ్వాలంటే c ఈక్వల్ టు a/m అవ్వాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ a/m² కమా మైనస్ 2a/m అవ్వాలి. c ఈజ్ ఈక్వల్ టు a/m, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ a/m² కమా 2a/m అవ్వాలి. అదే lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 కనుక టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ln ఈక్వల్ టు am² అవ్వాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ n/l కమా మైనస్ 2am/l అవ్వాలి. ఓకే, ఇక్కడ కండిషన్స్ చూడండి, అవే మనకి ఇక్కడ చేయటం జరిగింది. c ఈక్వల్ టు a/m ఇది అవ్వాలంటే am² ఈక్వల్ టు ln అవ్వాలి. ఇలాగే మిగతాయి మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి. y² ఈక్వల్ మైనస్ 4x నేర్చుకోవాలి, ఇవి కంపల్సరీ. ఒక్కోసారి మనకి ఇచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మనం ముందుగా నేర్చుకుని పెట్టుకోవాలి. మీరు కనుక డిరైవ్ చేస్తే గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి, డిరైవ్ చేయకపోతే గుర్తుండవు. ఎంత బై హార్ట్ చేసినా కాస్త పర్లే వస్తాయి, కానీ కొద్దిగా టైం పడుతుంది. డిరైవ్ చేస్తే త్వరగా వస్తుంది. c ఈక్వల్ టు మైనస్ a/m, ఇక్కడ మైనస్ పెట్టేసుకుంటాం, ఏం లేదు. మీరు ఇదే కండిషన్ లో మీరు జస్ట్ ఒక మైనస్ ఎక్కడో చోట తగిలిస్తే సరిపోద్ది. ఇక్కడ c ఈక్వల్ టు a/m కదా, ఇది గుర్తుపెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ దీనికి తేడా ఏంటంటే కర్వ్ 90 degrees రొటేట్ చేస్తారనమాట. y² ఈక్వల్ 4x రొటేట్ చేయగానే ఇది వస్తుంది, దీన్ని రొటేట్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. కాబట్టి ఆటోమేటిక్ గా m ప్లేస్ లో ఏం పెట్టాలండి మీరు? m ప్లేస్ లో -1/m పెట్టాలి. ఏం పెట్టాలి? -1/m పెట్టుకోవాలి. అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్ గా చూడండి, ఈ ఈక్వేషన్ ఎట్లా మారిపోయింది, -am² అయింది. c ఈక్వల్ టు -am² ఫర్ ది పారాబోలా x ఈక్వల్ 4uy. ఇక్కడ am² ఉండిన దగ్గర al² ఈక్వల్ టు mn అవుతుంది. xy కోఎఫిషియెంట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే, x² ఈక్వల్ టు -4a, c ఈక్వల్ టు am² మైనస్ al² ఈజ్ ఈక్వల్ టు mn. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. a/m² 2a/m, n/l మైనస్ 2am/l అండ్ రిమైనింగ్ పాయింట్స్ మీరు బై హార్ట్ చేసేసుకోండి. షిఫ్టింగ్ అవసరం లేదు, షిఫ్టింగ్ చదవబాకండి, దాంట్లో పెద్ద పని లేదు మనకి. నెక్స్ట్, ఇఫ్ ద టాంజెంట్ ఆఫ్ వన్ ఎండ్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ఆఫ్ పారాబోలా ప్యారలల్ టు ద నార్మల్ అట్ ద అదర్ ఎండ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే, ఒక ఫోకల్ కార్డ్ తీసుకుని, చాలా ఇంపార్టెంట్, మీకు బిట్స్ కూడా కన్స్ట్రక్ట్ అవుతాయి. నార్మల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ లో మీరు ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తాడంటే, ఒక పారాబోలా తీసుకున్నప్పుడు, అది ఏ పారాబోలా అయినా పర్లేదు, ఒక పారాబోలా తీసుకున్నప్పుడు ఏదన్నా ఒక పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేశారు అనుకుందాం. ఒక టాంజెంట్, మళ్ళీ అది కూడా ఏమంటాడు? ఫోకల్ కార్డ్ అంటాడు. ఏమంటాడు? ఫోకల్ కార్డ్. దీని పేరు ఏంటంటే ఫోకల్ కార్డ్. ఓకే, ఫోకస్ అది P అనుకోండి, ఇది Q అనుకోండి. ఇప్పుడు ఒక ఎండ్ దగ్గర టాంజెంట్, ఇంకో ఎండ్ దగ్గర నార్మల్. మరి నార్మల్ అంటే మరి ఖచ్చితంగా మరి దానికి టాంజెంట్ చూపించాలి కదా. ఇది టాంజెంట్. ఓకే, ఇది టాంజెంట్ అనుకుందాం, సపోజ్ ఇది టాంజెంట్. ఓకే, దీనికి నార్మల్ గీయాలి. దీనికి నార్మల్ ఎలా ఉంటుందంటే, ఈ నార్మల్ ఇక్కడ డ్రా చేసినటువంటిది, దీని పేరు నార్మల్.
ఈ నార్మల్ ఎలా ఉంటుందంటే ఈ టాంజెంట్ కి ప్యారలల్ గా ఉంటుంది. చూసారా? మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ 90 degrees ఉందా అంటే ఉందనుకోండి, కాసేపు డయాగ్రామ్ లో కుదరలేదులే, ఉంటుంది, ప్రాపర్టీ అన్నమాట. అంటే మీకు వచ్చే డౌట్ ఏంటి సార్ ఇక్కడ నేను నార్మల్ గీసానండి, ఇక్కడ నార్మల్ గీస్తే దీని టాంజెంట్ కి ప్యారలల్ ఎట్లా గీయాలి చూడండి, ఎలా వచ్చింది కదా, ఇక్కడ నార్మల్, ఇక్కడ టాంజెంట్ కి ప్యారలల్ ఉంటుంది. అంటే ఒక ఎండ్ దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్ ఇంకో ఎండ్ దగ్గర నార్మల్ కి ప్యారలల్ ఉంటుంది. ఒక ఎండ్ దగ్గర ఫస్ట్ ఎండ్ దగ్గర డ్రా చేసిన నార్మల్ సెకండ్ ఎండ్ దగ్గర టాంజెంట్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇక్కడ చెప్పే పర్పస్ అది పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ తర్వాత the locus of foot of perpendiculars from focus to any tangent of the parabola is the tangent at vertex. ఫోకస్ నుంచి ఫోకస్ దగ్గర నుంచి మనకు కనుక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ గీస్తే అది ఏమవుతుందంటే మనకి టాంజెంట్ ఎట్ వెర్టెక్స్ వస్తుంది, అంటే y యాక్సెస్ వస్తుందని చెప్తున్నాడు. ఇది కామన్ టాంజెంట్స్, ఇది బాగా హైలైట్ చేసుకోండి, బాగా నోట్ చేసుకుని పెట్టుకోండి. y² = 4x, x² = 4by కి కామన్ టాంజెంట్. ప్రాబ్లమ్స్ లో ఇది బాగా యూజ్ చేస్తాడు ఎక్కడైనా సరే. x × a⁻1/3 + y × b⁻1/3 + a⁻2/3 b⁻2/3 = 0. నెక్స్ట్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే S11 అండ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి మనం 2 టాంజెంట్స్ గీస్తాం కదా పెరాబోలాకి, అప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది. 2 పాయింట్లు ఎక్కడైతే పెరాబోలాని టచ్ చేస్తాయో అక్కడ మనం కనుక ఒక కరువు తీసుకున్నాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీసి చూపిస్తాను. సపోజ్ ఇదొక పెరాబోలా అనుకోండి, పెరాబోలాకి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ ఇట్లా డ్రా చేసాం. డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏబి, పి అనే పాయింట్ నుంచి ఏబి దగ్గర టచ్ చేసినాయి అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీస్తే దీన్ని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ సిసి అంటారు. దీనికి ఆన్సర్ S1 = 0, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ దాని పేరు. ఓకే, S1 = 0. ఓకే, తర్వాత ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ x1 y1 టు ది పారాబోలా y² = 4x అండ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్. దీన్ని ఇలాగ నేర్చుకోండి, S11⁻³ / 2a. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే డయాగ్రామ్ గా ఎలా ఉంటుందంటే ఒక పారాబోలా తీసుకున్నాం, ఈ పారాబోలాకి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ ఇట్లా డ్రా చేసాం. ఇప్పుడు ఈ పి పాయింట్, ఏ పాయింట్, బి పాయింట్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా మీకు. ఈ ట్రయాంగిల్ ఇది ఏరియా ఫార్ములా. ఇది S11⁻³ / 2a. గుర్తుంటుందా? గుర్తుపెట్టుకోండి ఎట్లాగట్లా, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రమ్ an external point 2 tangents can be drawn. బయట నుంచి పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీస్తాం, వాటి స్లోప్స్ కనుక m అయితే ఆ ఈక్వేషన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇది వస్తుందని చెప్తున్నాడు, ఇది ఎలా వస్తుందో చెప్తాను. మనకి ఎనీ టాంజెంట్ ఈక్వేషన్ y² ఎనీ టాంజెంట్ ఈక్వేషన్ y = mx + a/m. చెప్పే కదా, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు టాంజెంట్ అనగా దీన్నే వాడేది మనం. ఇది దేని గుండా పాస్ అవుతుంది? x1 y1 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఎల్సిఎం చేయండి. m² x1 - m/1 + a = 0. దీనికి 2 రూట్స్ ఉంటాయి అనుకుందాం. లెట్ ఇట్ సే m1, m2. సమ్ ఆఫ్ ది రూట్స్ m1 + m2 = -b/a, అంటే -y1 by a అంటే x1, అంటే y1 by x1. Product of the roots m1 m2 = c/a.
సి బై ఏ అంటే ఏ బై x1. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, టిక్ చేసి. ఒకసారి యాంగిల్ కూడా అడుగుతుంటాడు. m square x1 minus my1 plus a equal to 0, sum of the roots y1 by x1, product of the roots a by x1. యాంగిల్ అంటే ఫార్ములా ఉంది m1 minus m2 by 1 plus m1 m2, దాని ప్రకారం ఇది వస్తుంది. టాంజెంట్స్ మధ్యలో యాంగిల్ థీటా అయితే ఫార్ములా రూట్ s11 by x1 plus a. డెరైవ్ చేసి చూపిస్తాను. అంటే జామెట్రికల్ గా ఎలా ఉంటుందంటే, ఇది పారాబోలా అనుకోండి, రెండు టాంజెంట్లు ఇట్లా గీసాము. దీని స్లోప్ ఏమో m1, దీని స్లోప్ ఏమో m2. ఈ మధ్యలో యాంగిల్ కనుక థీటా అయితే అప్పుడు మనకి కన్క్లూజన్స్ ఇవి వస్తాయి. అండ్ టాన్ థీటా ఫార్ములా మోడ్యులస్ ఆఫ్ m1 minus m2 by 1 plus m1 m2. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే m1 plus m2 whole square minus 4m1 m2 under square root, okay, divided by 1 plus m1 m2 అంటే a by x1, m1 plus m2 అంటే y1 by x1 అంటే y1 square by x1 square minus 4 a by x1 under square root divided by 1 plus a by x1. LCM చేసుకుని సింప్లిఫై చేసుకుంటే y1 square minus 4a x1 under root divided by x1 plus a అని వస్తుంది. దీన్ని సింపుల్ గా ఏమన్నాడంటే root s11 by x1 plus a. This will gives angle between the tangents. Results related normal. Normal equation formula y minus y1 is equal to minus y1 by 2a into x minus x1. దీన్ని అసలు మనం ఎప్పుడు వాడం కూడా, ఎక్కడ వాడం, ఇదే ఎక్కువ వాడుతుంటాం. పారామెట్రిక్ ఫార్మాట్. y plus xt is equal to 2at plus atq. గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఈక్వేషన్ y plus xt is equal to 2at plus atq. అండ్ ఒకవేళ lx plus my plus n equal 0 be a normal to the parabola y square equal to 4ax అయితే కండిషన్ ఏంటంటే al cube plus 2lm square plus m square n equal to 0. నార్మల్ ఈక్వేషన్ మనకి నార్మల్ ఈక్వేషన్ అనగానే ఫార్ములా ఫస్ట్ కర్వ్ తీసుకోండి, y square is equal to 4ax. దీన్ని డెరివేటివ్ చేయండి, 2y into dy by dx is equal to 4a into 1. డెరివేటివ్ చేశాను. దీని నుంచి dy by dx is equal to 2a by y అని వచ్చింది. దీన్ని టాంజెంట్ స్లోప్ అంటాం. m is equal to పాయింట్ బదులు పాయింట్ పెట్టండి, ఓకే. అంటే ఇప్పుడు మనం పారామెట్రిక్ లోకి వెళ్ళినప్పుడు y1 బదులు ఏం పెట్టాలి, మీరు 2at పెట్టాలి, అంతేనా. అంటే 1/t అనేది టాంజెంట్ స్లోప్ కింద మీరు ఫర్దర్ గుర్తుపెట్టుకోవాలి ఇంకా, ఓకే. దీనిలో టాంజెంట్ ఈక్వేషన్ ఆల్రెడీ చెప్పాం, yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్. టాంజెంట్ గుర్తుపెట్టుకోండి, ఇది టాంజెంట్ అండి. ఇప్పుడు నేను నార్మల్ డెరైవ్ చేయబోతున్నాను. నార్మల్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m డాష్ ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 బదులు ఏం పెట్టాలి, మీరు 2at పెట్టాలి. m డాష్ బదులు ఏం పెట్టాలి, మైనస్ t పెట్టుకోవాలి, అంతే కదా. ఇది టాంజెంట్ స్లోప్ 1/t గుర్తుపెట్టుకోండి. పారాబోలా టాంజెంట్ స్లోప్ 1/t, నార్మల్ స్లోప్ మైనస్ t. x మైనస్ x1 అంటే at స్క్వేర్. సో y మైనస్ 2at ఈజ్ ఈక్వల్ టు మైనస్ tx ప్లస్ at క్యూబ్. సింప్లిఫై చేస్తే y plus xt is equal to 2at plus at cube. This is called normal equation. తర్వాత మనల్ని అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ lx plus my నార్మల్ అయితే, lx plus my plus n is equal to 0 నార్మల్ అయితే వాట్ ఈస్ ద కండిషన్. సో ఈక్వేషన్ 1 అనుకోండి, మనకి నార్మల్ ఆల్రెడీ తెలుసు, xt ప్లస్ ఇదే రాస్తున్నాను, xt plus y minus of 2at plus at cube is equal to 0. Equation number 2. 1, 2 are same.
1, 2 are same కాబట్టి t by l is equal to x coefficients. T by l is equal to 1 by m is equal to minus of 2at plus at cube divided by n. దీని నుంచి t is equal to ఏమొస్తుందంటే l by m వచ్చింది. ఈ రెండు ఈక్వల్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్, అండ్ సెకండ్ అండ్ థర్డ్ యూజ్ చేస్తున్నాను నేను. సో n by m is equal to minus 2at minus at cube. ఈ t ఉన్న దగ్గర మీరేం చేస్తారంటే సింపుల్ గా t ఉన్న దగ్గర l by m అని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో n by m is equal to minus 2al by m minus al cube by m cube. సింప్లిఫై చేసుకుంటే nm స్క్వేర్ వస్తుంది అంతేనా, ఎల్సిఎం చేసి క్యాన్సిల్ చేస్తే మైనస్ 2alm స్క్వేర్ మైనస్ al క్యూబ్ అన్నీ ఒకే సైడ్ తీసిరండి. సో నౌ ద కండిషన్ ఈజ్ al క్యూబ్ ప్లస్ 2alm స్క్వేర్, al క్యూబ్ ప్లస్ 2alm స్క్వేర్ plus m square n is equal to 0. This is the normal condition for the line Lx plus My is equal to 0. And equation of normal having slope m. ఒకవేళ ఒక్కోసారి ఇక్కడ మనకి స్లోప్ ఎంత మైనస్ టీ కదా, మైనస్ టీ మనకి స్లోప్ ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి. టాంజెంట్ స్లోప్ 1/t, నార్మల్ స్లోప్ మైనస్ టీ. ఓకే, మైనస్ టీ ఉన్న దగ్గర m పెట్టి చెప్పమంటున్నాడు ఇక్కడ, అంతే, అంతకుమించి ఏమీ అంటలే. ఇక్కడ స్లోప్ m గా చెప్పండి అంటున్నాడు. అంటే మీకు అలవాటు ఏంటంటే m అంటే టాంజెంట్ స్లోప్ అనేది బాగా అలవాటు. వీడు ఇక్కడ ఈ m వేరు, ఈ m పెట్టి చెప్పండి అంటున్నాడు, అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఫుట్ ఆఫ్ ది నార్మల్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫుట్ ఆఫ్ ది నార్మల్ మైనస్ టీ అనమాట. m బదులు ఎంత ఉంటుంది అంటే మైనస్ టీ, గుర్తుపెట్టుకోండి. m బదులు మైనస్ టీ, లేదా మైనస్ టీ బదులు m పెడితే సరిపోద్ది వచ్చేసి. y ఇక్కడ ఈక్వేషన్ చెప్పే కదా, y ప్లస్ ఎక్స్ టీ ఈక్వల్ టు 2at ప్లస్ 8 క్యూబ్ అనే ఈక్వేషన్ చెప్పాము మీకు ఆల్రెడీ. ఇదిగోండి ఇక్కడ టిక్ చేసాను చూడండి, ఇది నార్మల్ ఫార్ములా. y ప్లస్ ఎక్స్ టీ ఈక్వల్ 2at ప్లస్ 8 క్యూబ్ మీకు కూడా బాగా రావాలి నోటికి. ఈ రెండు ఫార్ములాలు, ఏ రెండు ఫార్ములాలు, ఒకటి టాంజెంట్, ఒకటి నార్మల్. కన్ఫ్యూజన్ పడబాకంటే రెండు ఒకేలాగా ఉంటాయి, కాస్త అటు ఇటుగా కన్ఫ్యూజన్ పడకుండా రావాలి. టీ బదులు నార్మల్లో టీ బదులు మైనస్ m పెట్టండి, లేదా m బదులు మైనస్ టీ పెట్టండి, లేదా మైనస్ టీ కనిపించిన చోట m పెట్టండి, ఏదో ఒకటి చేయండి. అప్పుడు మీకు ఈ నార్మల్ ఈక్వేషన్ y ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 8 ప్లస్ 8 క్యూబ్ ఇలాగ వచ్చేసింది. అండ్ ఫుట్ ఆఫ్ ది నార్మల్ 80 స్క్వేర్ మైనస్ 2, 80 స్క్వేర్ కామా 280 కదా. ఫార్ములా ఏంటి, 80 స్క్వేర్ కామా 280 కదా పాయింట్. 80 స్క్వేర్ 280నే మార్చాడు వీడు, ఏం పెట్టాడు, టీ బదులు మైనస్ m పెట్టాడు. చూసారా ఎలా అయిపోయింది, am స్క్వేర్ మైనస్ 2am అయింది, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ కండిషన్ ఇప్పుడు నార్మల్ మీద ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు. ఎక్స్పెరిమెంట్స్ ఏం చేశాడు, ఒకవేళ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో కనుక నార్మల్ ఉంటే అప్పుడు ఏంటో చెప్పు అంటున్నాడు. సి ఈక్వల్ టు ఏమైతే మనకు టాంజెంట్ అయితే కండిషన్ ఏంటి, సి ఈక్వల్ టు a by m. నార్మల్ అయితే కండిషన్ ఏంటి, సి ఈక్వల్ మైనస్ 2am మైనస్ am క్యూబ్. ఓకే, మనం కంపేర్ చేసుకుంటే ఇది కూడా తెప్పించవచ్చు. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ చూడండి, స్లోప్ ఇచ్చాడు, నార్మల్ స్లోప్, దీని స్లోప్ 1/t మైనస్ t. And the normal at the parabola again meet at t2, then t2 equal to minus t1 minus 2/t1. అంటే నార్మల్ అగైన్ మళ్ళీ పారాబోలా అని ఇంకొక పాయింట్ t2 దగ్గర టచ్ చేస్తే వాట్ ఇస్ ద కండిషన్ అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్, సార్ డెరైవ్ చేస్తాను. నార్మల్ ఈక్వేషన్ చిన్నగా నేర్చేసుకుంటూ ఉండండి. ఈ లోపు మనకి నార్మల్ ఒక సపోజ్ p పాయింట్ పారాబోలా ఉంది, పారాబోలాకి ఇది సపోజ్ ఇది టాంజెంట్ అనుకుందాం. ఇక్కడ నేను ఒక నార్మల్ గీసాను, ఈ నార్మల్ వెళ్ళి మళ్ళీ క్యూ దగ్గర టచ్ చేసి p దగ్గర నార్మల్ ఇది. ఓకే, p t1 క్యూ ఏమో t2 ఇట్లా టచ్ చేసింది. ఆ టచ్ చేస్తే కండిషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫోకల్ కార్డ్ అయితే ఒక కండిషన్ చెప్పాను నేను ఇందాక, t1 t2 ఈక్వల్ టు మైనస్. అది ఫోకల్ కార్డ్, అది ఈ నార్మల్ కూడా కార్డేనండి. చూడండి ఎలా ఉందో, కార్డ్ లాగే ఉంది కదా. 2 పాయింట్ల దగ్గర కట్ చేస్తే కార్డే. ఓకే, ఒక పాయింట్ దగ్గర నుంచి టచ్ చేస్తే టాంజెంట్ ఇది. ఓకే,
ఇది p of t1 అంటే మీకు ఆల్రెడీ స్ట్రైక్ అవ్వాలి at1 స్క్వేర్ కామా 2at1. q పాయింట్ t2 a వెరీ సింపుల్, ఇది ఒక్క నిమిషం కూడా పట్టదు 2at2. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. నార్మల్ ఈక్వేషన్, వాట్ ఈస్ నార్మల్ ఈక్వేషన్ గుర్తుందా? వాట్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్ ఎట్ p? y ప్లస్ xt నా వచ్చేయాలి. y ప్లస్ xt ఈజ్ ఈక్వల్ 2at ప్లస్ atq. మనం 1 అంటున్నాం కాబట్టి 1 పెట్టండి. ఓకేనా, వెరీ సింపుల్. p దగ్గర అంటున్నావు కదా 1 పెట్టుకో. ఇప్పుడు మళ్ళీ ఇది ఏం చేస్తుంది, ఇది కామ్గా ఉండకుండా t2 ఉండబోతుంది, అంతే కదా. ఇప్పుడు x బదులు y బదులు ఏం పెట్టాలి మీరు? x బదులు at2 స్క్వేర్ పెట్టాలి, y బదులు ఏమో 2at2 పెట్టాలి. సరేనా? x బదులు at2 స్క్వేర్, y బదులు 2at2 పెట్టండి. 2at2 y బదులు 2at2. x బదులు ఎంత? at2 స్క్వేర్. at2 స్క్వేర్ ఇంటూ t1 is equal to 2at1 plus 2at1 cube. ఓవరాల్ గా ఏం క్యాన్సిల్ అయిపోయింది? ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఏ పోయింది. ఓకే, తర్వాత ఇంకా ఏముంది మన దగ్గర? ఇక్కడ అన్ని ఒకే సైడ్ తీసిరండి. అన్ని ఒకే సైడ్ తీసుకొస్తే మనకేం కనపడుతుంది? 2t2 మైనస్ 2t1. ఓకే, అన్ని ఒకే సైడ్ చేస్తున్నా. సరేనా? ఇక్కడేమో t1 t2 స్క్వేర్ మైనస్ ఇక్కడంతా 2t1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లేకపోతే x బదులు ఎంత? at2 స్క్వేర్, y బదులు ఎంత? 2at2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి, సింప్లిఫై చేయండి దీన్ని. సింప్లిఫై చేసుకుంటే ఓవరాల్ గా ఏం క్యాన్సిల్ అయిపోతుంది? t2 టర్మ్ ఇటు వదిలేసేసి మిగతా టర్మ్స్ అన్నట్టు తీసుకెళ్ళిపోతే ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే, రిజల్ట్ ఏంటంటే, రిజల్ట్ ఏమి ఇచ్చాడు మనకి? t2 ఈక్వల్ టు మైనస్, ఇఫ్ ద నార్మల్ ఎట్ కట్స్ ద పారాబోలా అగైన్ ఎట్ t2. t1 దగ్గర నార్మల్ డ్రా చేసాం, మళ్ళీ దీని గుండా పాస్ అవుతుంది కాబట్టి at2 స్క్వేర్ 2at2 రాసాం. ఇప్పుడు ఈ కండిషన్ రావాలి. t2 ఈక్వల్ టు ఎంత వస్తుంది? మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే చూపించాను ఇక్కడ ట్రై చేయండి, వస్తుంది. p దగ్గర నార్మల్ డ్రా చేయండి. y ప్లస్ xt ఈజ్ ఈక్వల్ 2at ప్లస్ at క్యూబ్. t బదులు 1 పెట్టేసుకోండి. ఇది దేని గుండా పాస్ అవుతుంది? మళ్ళీ వీడు నార్మల్ ఏమన్నాడు చూద్దాం. నార్మల్ ఎట్ కట్స్ ద పారాబోలా అగైన్. ఓకే, డైరెక్ట్ మనం చేసినట్టు చేసి, ఇక్కడ ఫోకస్ అని అనలేదు, డైరెక్ట్ గా y బదులు 2at2, x బదులు at2 స్క్వేర్ రాసేసి జిగ్జాగ్ చేసి సింప్లిఫై చేయండి. ఆటోమేటిక్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ట్రై చేయండి. ఇది t2 ఈక్వల్ టు మైనస్ t1 మైనస్ 2/t. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏదో రిజల్ట్స్ ఇచ్చాడు వీడు. ఇప్పుడు ఇఫ్ ద నార్మల్ సెట్ t1 అండ్ t2 ఆఫ్ ది పారాబోలా ఇంటర్సెక్ట్ అట్ ద పారాబోలా t3, దెన్ ద కండిషన్ ఈస్ t1 t2 ఈక్వల్ టు 2 ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ t1 ప్లస్ t2 ఈక్వల్ టు మైనస్ t3 అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గుర్తుపెట్టేసుకోండి. the point of intersection of normal set t1 and t2 is 2a of, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, 2a ప్లస్ a ఆఫ్ t1 ప్లస్ t2 స్క్వేర్ మైనస్ t1 t2. సాల్వ్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకుంటే వస్తుంది. t1 దగ్గర ఒక నార్మల్ తీస్తారండి. ఫార్ములా ఇచ్చాను కదా ఇందాక, t1 దగ్గర నార్మల్ ఏం చెప్తారు? y ప్లస్ xt1 ఈజ్ ఈక్వల్ 2at1 ప్లస్ at1 క్యూబ్. ఓకే, t2 దగ్గర ఏం చెప్తారు? t1 బదులు t2 రాస్తారు. రెండింటిని సాల్వ్ చేయాలి. మనం బీసీఏబీ మీద ఉంది కదా, ఫస్ట్ y కోఎఫిషియంట్, తర్వాత కాన్స్టెంట్, తర్వాత x కోఎఫిషియంట్ రాస్తాం కదా, అట్లా సాల్వ్ చేస్తే మీకు ఇది వస్తుంది. ఓకే, 2a ప్లస్ a ఆఫ్ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్ మైనస్ t1 t2 కామా మైనస్ a t1 t2 ఇంటూ t1 ప్లస్ t2. నెక్స్ట్ తర్వాత, ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ లైస్ ఇన్సైడ్ ది parabola, 3 normals can be drawn to the parabola. The sum of the coordinates of the feet of the normals is 0. ఓకే, అది ఎలా వచ్చిందంటే మనకి ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్ అని చెప్తున్నాం కదా మనం పారాబోలాని.
పెరాబోలాని ఏం చదువుతున్నాం మనం? ఒక క్యూబిక్ ఈక్వేషన్ అని చెప్తున్నాం. ఈ క్యూబిక్ ఈక్వేషన్ లో మనకి ఏం జరుగుద్ది? క్యూబిక్ ఈక్వేషన్ లో మనకి S1 S2 S3 ఇవి ఉంటాయి కదా. S1 S2 S3 ఇట్లాంటివి ఉంటాయి కదా, అవునా? అలా ఉన్నప్పుడు వాటిల్లోంచి నేనేం చేస్తున్నానంటే ఒక క్యూబిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను ఇక్కడ. y plus xt is equal to 2at plus at cube. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు? at cube స్క్వేర్ ఉందా? స్క్వేర్ లేదు కదా, ఇట్లా ఇట్లా రాయాలి. ఓకేనా? తర్వాత t కామన్ తీయండి. t కామన్ తీస్తే ఎంత వచ్చింది? 2a plus మైనస్ x1 పెట్టండి. ఓకే, minus y1 is equal to 0. This is a cubic equation. This is a cubic equation in t. కాబట్టి దీనికి రూట్స్ ఏముంటాయి? t1, t2, t3 are roots. Sum of the roots t1 plus t2 plus t3 is equal to ఎంత అండి? దీన్ని s1 కదండి మనం అనేది, s1 0. ఓకేనా? ఇది బై s2 అంటే ఐడియా ఉందిగా, t1 t2 లైక్ ఆల్ఫా బీటా, బీటా గామా, ఆల్ఫా గామా is equal to ఎంత? ఇది బై ఇది, అంతేనా? అంటే 2a minus x1 by a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే t1 t2 t3 చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే మనం నార్మల్స్ పైన మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. మీరు 300 కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి మైనస్ y1 by a అంటే ఎంత వచ్చింది? y1 by a. ఈ 3 రిజల్ట్స్ ఇక్కడ చదవటం జరుగుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. From a point which lies inside the parabola, 3 normals can be drawn to the parabola. The sum of the ordinates అంటే y1 plus y2 plus y3, y1 plus y2 plus y3 అది 0 అంటున్నాడు. ఎలాగండి 0 అంటే, ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు ఈ రిజల్ట్ తీసుకోండి. ఈ రిజల్ట్ బోత్ సైడ్స్ 2a తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 2a t1 plus 2a t2 plus 2a t3 is equal to 2a into 0. 2a into 0 ఆల్రెడీ 0ఏగా. దీన్ని ఏమనొచ్చు మనం? y1, అంతేనా? దీన్ని y2, దీన్ని y3. అంటే కదా పాయింట్లో y అంటే ఏంటి? 2at, x అంటే ఏంటి? at². కాబట్టి వీటిని ఏమంటాం? సమ్ ఆఫ్ ఆర్డినేట్స్. y వాల్యూస్ ని ఆర్డినేట్స్ అంటారండి, x వాల్యూస్ ని అబ్సిస్సా అంటారు. సమ్ ఆఫ్ ఆర్డినేట్స్ ఈజ్ 0 అని చెప్తున్నాడు. Okay, next, the centroid of the triangle formed by feet of the 3 normals of the parabola lies on the axis of the parabola. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఒక నెంబర్ ఆఫ్ నార్మల్స్ గురించి వాడు క్వశ్చనింగ్ చేస్తాడు. అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఒక కాన్సెప్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. నార్మల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది నోట్ చేసుకోండి, ఇది బయట దొరకదు. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నార్మల్స్ అంటాడు. నెంబర్ ఆఫ్ నార్మల్స్ ఫార్ములా మీరు ఫస్ట్ డెల్టాని డిస్క్రైబ్ చేసుకోవాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ g² + 4h³
జీ స్క్వేర్. డెల్టా అంటే ఏంటి? జీ స్క్వేర్. ఇక్కడ జీ అంటే వేరు, మళ్ళీ హెచ్ అంటే వేరు. జీ అంటే సెంట్రాయిడ్ అని, హెచ్ అంటే ఆర్థో సెంటర్ అనుకోబాక. జీ వేరు, హెచ్ వేరు. ఇక్కడ డెల్టా అంటే జీ స్క్వేర్ ప్లస్ 4h క్యూబ్. ఇక్కడ జీ అంటేనేమో -y1/a. జీ అంటే -y1/a. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే S3 అనుకోండి కాసేపు. S3. ఓకే, S3 యాక్చువల్లీ y1/a మనకి. ఇది కాస్త అటు ఇటుగా దానిలాగా ఉంటుంది కాబట్టి జీ అంటే S3 గుర్తుండాలి కాబట్టి అట్లా చెప్తున్నా. హెచ్ అంటేనేమో S2. S3 S2. S3 S2. GH. ఓకే, S3 S2. 2a - x1/3. ఇప్పుడు ఇక్కడ డెల్టా అంటే ఫార్ములా ఏంటి? జీ స్క్వేర్ ప్లస్ 4h క్యూబ్. డెల్టా గనక గ్రేటర్ దాన్ 0. ఇక్కడ మరి కండిషన్స్ చూసుకోండి మీరు. ఇక్కడ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2a అవ్వాలి, y నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ y 0 అయ్యి x 2a అయితేనేమో నెంబర్ ఆఫ్ నార్మల్స్ ఒకటే ఉంటుంది. y1 0 అయ్యి x1 కనుక 2a అయితే నెంబర్ ఆఫ్ నార్మల్స్ 1. ఓకేనా? అలా కాకుండా నాట్ ఈక్వల్ అవుతా. నాట్ ఈక్వల్ అయితే డెల్టా కనుక పాజిటివ్ అయితే నెంబర్ ఆఫ్ నార్మల్స్ 1, డెల్టా 0 అయితే నెంబర్ ఆఫ్ నార్మల్స్ 2, డెల్టా నెగిటివ్ అయితే నెంబర్ ఆఫ్ నార్మల్స్ 3. ఈ ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకోండి. డెల్టా అంటే ఏంటి? జీ స్క్వేర్ ప్లస్ 4h క్యూబ్. జీ స్క్వేర్ ప్లస్ 4h క్యూబ్. జీ అంటే ఏంటి? -y1/a. హెచ్ అంటే ఏంటి? 2a - x1/3a. హెచ్ అంటే ఇప్పుడు y 0 అయ్యి x ఈక్వల్ 2a అయితేనేమో నెంబర్ ఆఫ్ నార్మల్స్ 1. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయితే డెల్టా పాజిటివ్ అయితే నెంబర్ ఆఫ్ నార్మల్స్ 1, డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయితే నెంబర్ ఆఫ్ నార్మల్స్ 2, డెల్టా నెగిటివ్ అయితే నెంబర్ ఆఫ్ నార్మల్స్ 3. ఓకే, అది నార్మల్స్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇది చూడండి, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ బైసెక్టింగ్ ఎట్ ద పాయింట్. ఇది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా బై హార్ట్ చేసుకునేది. 4/m² ఇంటూ రూట్ ఆఫ్ a - ac a - cm ప్లస్ 1 + m². ఓకే, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది పారాబోలా, మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్ S1 = S11. S1 = S11. నెక్స్ట్ locus of midpoints of parallel chords of the parabola, straight line parallel to the axis of the. కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ ఉంటాయి, అవి కూడా మీరు సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. వెరీ ఈజీ. ఒక ఎండ్ ఆఫ్ ఫోకల్ కార్డ్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. a/t², at² 280 ఇదే, a/t² -280 ఆల్రెడీ చెప్పేసాను మీకు. లెంత్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ఇది గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ఫార్ములా a/t + 1/t². ఒక ఫోకల్ కార్డ్ అయితే కనుక ఫోకల్ కార్డ్ లో ఏమేమి వస్తాయి మనకి? ఫోకల్ కార్డ్ లో t1 t2 = -1 వస్తుంది. పాయింట్స్ ఏమొస్తాయి? ఒక పాయింట్ ఏమో at² 280 అయితే ఇంకో పాయింట్ ఏమో a/t² -2a/t వస్తుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఫోకల్ కార్డ్? 2 పాయింట్ ఫామ్ అయింది. 2 పాయింట్ at² 280 గాను a/t² -2a/t కి డిస్టెన్స్ ఫార్ములా వేస్తే ఇది వచ్చింది అనమాట, a/t + 1/t². అదే ఫోకల్ కార్డ్ కి ఇంకో ఇన్ఫర్మేషన్ అంటే 1/sp + 1/sq = l/a. ఇది 1 కాదు, ఇది l. ఇది ఓకే, l/a. నెక్స్ట్, ద లీస్ట్ లెంత్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ద పారాబోలా ఈజ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లీస్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటి? పారాబోలాకి 4a. ఇప్పుడు ఫోకల్ కార్డ్ కనుక థీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దాని లెంత్ ఎంత? 4a cos² θ. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది పారాబోలా పాసింగ్ త్రూ ది వెర్టెక్స్ అండ్ మేకింగ్ an angle θ at the axis, 4a cos θ × cos² θ. ఎనీ కార్డ్ అనమాట, ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ వెర్టెక్స్. వెర్టెక్స్ అంటే ఇక్కడ ఆరిజిన్ మనకి. ఓకేనా? థీటా యాంగిల్ చేస్తే అప్పుడు దాని ఆన్సర్ ఏంటంటే లెంత్ ఎంత అంటే 4a cos θ × cos² θ. తర్వాత x1 y ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అయితే కనుక అప్పుడు x1 x2 = a² అవుతుంది, y1 =
minus 4a square అవుతుంది. ఆర్థో సెంటర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై T1 T2 T3 ఆఫ్ ది పారాబోలా y square equal 4ax is ఇది ఎక్కడ ఉంటుంది అంటే డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. x ఈక్వల్ మైనస్ ఏ చూపిస్తుంది చూడండి, డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. మైనస్ ఏ కామా గుర్తుపెట్టుకుంటాం కూడా చాలా ఈజీ ఇది. మైనస్ ఏ కామా ఆర్థో సెంటర్ a of T1 plus T2 plus T3 plus T1 T2 T3. Ortho center of the triangle formed by any three tangents of the parabola lies on the directrix of the parabola. అంటే ఇక్కడ ఏం చేయమంటాడంటే T1 T2 T3 దగ్గర టాంజెంట్స్ డ్రా చేయమని అడుగుతున్నాడు. అంటే ఎలా ఉంటుందంటే అది పారాబోలా ఇక్కడ P పాయింట్ ఉంది, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేశాను. ఇక్కడ Q పాయింట్ ఉంది, ఒక టాంజెంట్ డ్రా చేశాను ఇలాగా. ఇక్కడ R పాయింట్ ఉంది, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేశాను. ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ కనపడుతుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనపడుతుంది, చూస్తున్నారా? దీనికి ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. దేని మీద ఉంటుంది? డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. ఆర్థో సెంటర్ O అనేది ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. కాబట్టి వాల్యూ ఏమైంది? మైనస్ ఏ కామా, అందుకని ఎక్స్ వాల్యూ మైనస్ ఏ అవుతుంది. తర్వాత చూడండి a of T1 plus T2 plus T3. ఓకే, నెక్స్ట్ ఆర్థో సెంటర్ formed by any three tangents of the parabola lies on the directrix of the parabola. Circumcircle of triangle formed by three tangents of the parabola passes through focus of the parabola. ఇట్లాగే మనం ఇందా డ్రా చేసినట్టే ఇప్పుడు ఆర్థో సెంటర్ చెప్పాం కదా, సర్కమ్ సెంటర్ కూడా చెప్పాలి కదా. సో సర్కమ్ సర్కిల్ ఆ ట్రయాంగిల్ యొక్క వెట్సెస్ గుండా పాస్ అయ్యే సర్కిల్ సర్కమ్ సర్కిల్ అంటే దేని గుండా పాస్ అవుతుంది? ఫోకస్ గుండా. ద సర్కిల్ డ్రాన్ on focal chord of the parabola as a diameter touches the directrix. పారాబోలా తీసుకోండి, ఇది ఫోకల్ కార్డ్. ఈ ఫోకల్ కార్డ్ ఎండ్స్ గుండా ఒక నేను సర్కిల్ డ్రా చేసినట్ల. సర్కిల్ డ్రా చేస్తే ఖచ్చితంగా దేని టచ్ చేస్తుంది? ఇది టచెస్ ది డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిక్స్ ని టచ్ చేస్తుంది. The circle drawn on focal chord of the parabola diameter touches the a circle drawn on focal radius of the parabola as a diameter touches the tangent at vertex. ఇది రేడియస్ గా తీసుకుంటే అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ గా తీసుకుని మనం సర్కిల్ కనుక డ్రా చేశారనుకోండి, అది ఏం చేస్తుంది? అది టాంజెంట్ అట్ వెర్టెక్స్ దగ్గర టచ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ద లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ 2x1. సబ్ టాంజెంట్ అనేది సబ్ నార్మల్ సబ్ టాంజెంట్ అనేది మీకు ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ నుంచి ఈ కర్వ్ ఈక్వేషన్ తీసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది పారాబోలా at the point P is length of the tangent. ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ డెరివేటివ్ కాన్సెప్ట్ లోనే వచ్చేస్తాయి. దీనికి ప్రత్యేకంగా ఏం చదవాల్సిన అవసరం లేదు. P is a point on the parabola y square equal 4x with focus S, then ST is equal to SP is equal to SN. ఈ డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక పారాబోలా తీసుకోమంటున్నాడు. సపోజ్ ఒక పారాబోలా తీసుకున్నాను. చూడండి ఇక్కడ P is a point on the parabola with focus S. ఇక్కడ P పాయింట్ తీసుకోండి, ఇక్కడ ఫోకస్ S తీసుకోండి. ఓకే, ఇఫ్ ఏ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ P మీట్స్ ద యాక్సెస్, చూడండి ఇక్కడ టాంజెంట్ గీసానండి, ఇక్కడ T అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. ఇది ఎట్లా గీసాను? T దగ్గర మీట్ అయింది. ఇది ఈ రెండు నార్మల్ టాంజెంట్. ఓకే, అప్పుడు ST ఈజ్ ఈక్వల్ టు ST అంటే ఈ దూరం అండి, ఈ డిస్టెన్స్ ST ఈజ్ ఈక్వల్ టు SP ఈజ్ ఈక్వల్ టు SP, ఇది SP. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ST SN, ఇది N అనుకోండి కాసేపు, ఇది SN. అర్థమైనా మీకు?
ST ఈక్వల్ టు SP ఈక్వల్ టు SN అవుతుంది. క్లియర్? అది మనం థియరిటికల్ గా కూడా ప్రూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. The ordinate of the point of intersection of the two tangents of the parabola, arithmetic mean between two coordinates of the point of contact. ఇది ఆల్రెడీ మీకు మీరు మామూలుగా రిజల్ట్ లో ప్రూవ్ చేసి ఉంటారు. ఈ టూ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్. ద లెంత్ ఆఫ్ ది కార్డ్ జాయినింగ్ T1 T2 ఆఫ్ ది parabola, ఇది ఒకటి నేర్చుకోండి. లెంత్ ఆఫ్ ది కార్డ్ జాయినింగ్ T1 and T2 ఈస్ A of T1 minus 2 పాయింట్ ఫామ్ వేసుకుంటే వస్తుంది A of T1 minus T2 into root of T1 plus T2 whole square plus 4. నెక్స్ట్ తర్వాత ఇది చూడండి, ఈ రిజల్ట్స్ ఇంపార్టెంట్. ఒక నార్మల్ గనక సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ఫోకస్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తే T ఈక్వల్ టు +or-2, వెటెక్స్ దగ్గర చేస్తే T ఈక్వల్ +or-√2. ఓకే, ఇఫ్ ఎ నార్మల్ at A of the parabola meets the axis at B, if S is a focus, then SA equal to SP. మనం ఇందాక చెప్పిన రూలే ఇది కూడా, నార్మల్ ఇందాక పాయింట్. కాకపోతే ఇందాక ఏమన్నామంటే ST ఈక్వల్ టు SP ఈక్వల్ టు SN అన్నాం కదా, ఇక్కడ SC SB అంటున్నాడు దాన్ని. తర్వాత ఏ పాయింట్ P ఆన్ ది parabola y square equal 4ax, a normal PG is drawn meeting the axis in G, then the focus PG square equal 4a into like y square equal 4ax లాగే చెప్పాడు. A circle passing through 3 feet of normals at a point parabola passes through the vertex of the parabola. తర్వాత ఏ రే, ఇది ఇంపార్టెంట్ అండి, దీన్ని రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా అని పిలుస్తాం. రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది మనకి పారాబోలాలో, రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకి పారాబోలా తీసుకున్నారనుకోండి, జస్ట్ తెలుసుకుంటే చాలు, ఇంకా అంత మించి ఏం అవసరం లేదు. మనకి థియరిటికల్ ఏం అవసరం లేదు క్యాలిక్యులేషన్స్. మనకి యాక్సెస్ కి ప్యారలల్ గా, ఇది యాక్సెస్ అండి, యాక్సెస్ కి ప్యారలల్ గా గనక మనం ఒక లైట్ ని గనక ప్రొజెక్ట్ చేస్తే, యాక్సెస్ కి ప్యారలల్ గా ఒక లైట్ ని గనక మనం ప్రొజెక్ట్ చేస్తే అవి రిఫ్లెక్టెడ్ రే అనేది దేని గుండా పాస్ అయితే అంటే ఫోకస్ గుండా పాస్ అయ్యింది. దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా. లేదా ఇక్కడ ఎస్ ప్లేస్ లో గనక ఒక లైట్ పెట్టి మీరు గనక లైట్ సోర్స్ గా వాడి లైట్ ని గనక మీరు ఆన్ చేస్తే, ఆ లైట్ రేస్ అనేవి మనకి పారాబోలా ఇంటర్నల్ సర్ఫేస్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయ్యి యాక్సిస్ కి ప్యారలల్ గా ముందుకు వెళ్తాయి. దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా. మీరు ఇటు నుంచి అటన్నా చదువుకోవచ్చు, అటు నుంచి ఇటన్నా చదువుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫోకస్ గుండా పాస్ అవుతాయి, ఆ లైట్ రేస్ అనేవి యాక్సెస్ కి ప్యారలల్ గా ఉండాలి. దట్ ఈస్ రూల్, అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా. ఓకే, అంతే కాన్సెప్ట్. దీనిలో మీరు నేర్చుకోవాల్సి నెక్స్ట్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే